Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. సో ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక గుడ్ న్యూస్ అమ్మ. చాలా మంది స్టూడెంట్స్ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నారు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురండి సార్ ప్లీజ్ అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో నేను సురేష్ సార్తో మాట్లాడాను, మళ్ళీ దిస్ 30,000 ప్రోగ్రామ్ని మళ్ళీ తీసుకురావడానికి సార్ ఒప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. 28th ఫిబ్రవరి వరకు ఈ ప్లాన్ అనేటటువంటిది, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ లోపు మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో 30,000 రూపీస్కే ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు రావడం అనేది జరుగుతుంది. దీనిలో మీకు ఏమొస్తాయి, జిఎస్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ రావడం అనేటటువంటి జరుగుతుంది. అన్ని పేపర్స్ కూడా GS1, GS2, GS3, GS4, ఎస్ఏ పేపర్ అన్నీ రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఓన్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తీసుకుంటేనే మీకు 15,000 అమ్మ. సో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్లో జాయిన్ అయితే మీకు యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా వస్తాయి. ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరెక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే కవర్ చేస్తారు కాబట్టి ఇక్కడే చక్కగా అన్నీ నేర్చుకోవచ్చు. అండ్ సీసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ కూడా మీకు ఫుల్ యాక్సెస్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో 1 year వ్యాలిడిటీతో ఈ క్లాసెస్ కావాలి అంటే 30,000 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసెస్ కావాలి అంటే లైఫ్ టైం యాక్సెస్ మాకు కావాలి అంటే 40,000 రూపీస్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ అండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. ఒక్క మాట అయితే చెప్పగలనండి, సో మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, గైడెన్స్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఉన్నాయో లేదో మీరే చూస్తున్నారు. అండ్ వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి. అన్నీ కంపేర్ చేసిన తర్వాత మాత్రమే డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీకు పూర్తి న్యాయం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేటటువంటిది మీరు చాలా చక్కగా మొదలు పెట్టచ్చు. సో కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటటువంటివి వెరీ బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మేము తీసుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేటటువంటిది ఉంటుంది. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను, ఓకేనా. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. నాటో యుఎస్ సెప్టికల్ ఆఫ్ రష్యన్ ట్రూప్ పుల్అవుట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని మీద నేను ఒక వీడియో అనేది చేస్తున్నానండి. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మనం ఆ వీడియోలో ఈ కాన్ఫ్లిక్ట్ గురించి, కాన్ఫ్లిక్ట్ గల రీజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంతకీ ఎక్కడ ఉంది యుక్రెయిన్, ఎక్కడుంది రష్యా, అసలు ఇంతకీ ఏం జరుగుతుంది చూడండి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రష్యా ఎక్కడుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బోత్ ఏషియన్ కాంటినెంట్ అండ్ దాంతోపాటు యూరోపియన్ కాంటినెంట్. రష్యా పక్కనే మనకు ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తూ ఉంటుంది. సో రష్యాకి అండ్ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరప్కి మధ్యలో శాండ్విచ్ అయినటువంటి ఒక కంట్రీ ఏంటి అంటే ఉక్రెయిన్. అయితే రష్యా ఉక్రెయిన్ మీద ఇన్వేడ్ చేద్దాం అనుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలనుకుంటుందంట. ఏంటి గొడవ? ఆల్రెడీ 2014లో ఉక్రెయిన్లో భాగమైనటువంటి క్రిమియా ఏదైతే ఉంటుందో, బ్లాక్ సీ పెనున్సులా అంటాం, ఇదిగోండి ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియా క్రిమియాని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి సెపరేట్ అవ్వాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ రీజియన్కి చెందినటువంటి ప్రజలు, ముఖ్యంగా డొన్బాస్ రీజియన్ అంటాం, ఈ డొన్బాస్ రీజియన్కి చెందినటువంటి రెబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉక్రెయిన్ నుంచి సెపరేట్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళని సెపరేటిస్ట్ అంటాం, వేర్పాటువాదులు అంటాం. సో వాళ్ళకి కూడా రష్యా ఏదైతే ఉంటుందో రష్యా సపోర్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ పర్టిక్యులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో డొన్బాస్లో ఉన్నటువంటి రెబల్స్ వాళ్ళు కూడా రష్యాకి సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో సరిగ్గా 2 నెలల క్రితం రష్యా ఏం చేసిందంటే ఉక్రేనియన్ బార్డర్స్లోకి ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ట్రూప్స్ మొబిలైజ్ చేయడం అనేది జరిగింది. అంటే దీస్ సోల్జర్స్ని సమీకరించడం అనేటటువంటి జరిగింది, సైన్యాన్ని సమీకరించడం అనేటటువంటి జరిగింది, మోహరించడం అనేటటువంటి జరిగింది.
ఎందుకు రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించాలని చూస్తున్నావు, ఉక్రెయిన్ బార్డర్లో ఎందుకు సైన్యాన్ని మోహరించావు అంటే, నాకు ఉక్రెయిన్ ఆక్రమించాలనేటటువంటి ఆలోచన అయితే అసలు ఏమీ లేదు అని చెప్పి రష్యా అంటుంది. కానీ రష్యా ఏం చేస్తుంది, ఉక్రెయినియన్ బార్డర్లో ట్రూప్స్ ఏవైతే ఉంటాయో ట్రూప్స్ని పెంచుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అసలు రష్యా బాధ ఏంటి అంటే, రష్యా ముందున్నటువంటి పెను సవాళ్ళు ఏంటి అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఏంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్? ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. నాటో ఎందుకు ఏర్పడింది అంటే చూద్దాం, చూడండి. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఎలైడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య జరిగింది. ఎలైడ్ పవర్స్లో ఎవరున్నారు అంటే మన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ ఇవి ఉన్నాయి. యాక్సిస్ పవర్స్లో ఎవరున్నారు? ఇంపీరియల్ జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ ఉండేది, ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ, అండ్ దాంతోపాటు మన నాజీ జర్మనీ ఏదైతే ఉంటుందో హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి జర్మనీ కూడా ఉండేదమ్మ. సో మన హిట్లర్ పోలెండ్ని ఇన్వేడ్ చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం 1939తో మొదలైంది. మొత్తానికి 1945లో హిరోషిమా నాగసాకి మీద అమెరికా అటాక్ చేయడంతో, న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించడంతో ఈ వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. వరల్డ్ వార్ 2లో మీరు గమనిస్తే దిస్ పర్టిక్యులర్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ కలిపే పోరాడాయి, సైడ్ బై సైడే పోరాడాయి యాక్సిస్ పవర్స్తో. కానీ వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత బ్రిటన్ యొక్క హెజ్మనీ ఎప్పుడైతే తగ్గిపోయిందో, బ్రిటన్ యొక్క డామినెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఈ 2 ఇంపార్టెంట్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి సుపీరియర్గా మారడం అనేది జరిగింది. కొద్ది రోజుల్లోనే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య మిస్ట్రస్ట్ అనేటటువంటిది పెరిగిందండి, అపనమ్మకం అనేది పెరిగింది. యుఎస్ఏని యుఎస్ఎస్ఆర్ నమ్మడం మానేసింది, యుఎస్ఎస్ఆర్ని యుఎస్ఏ నమ్మడం మానేసింది. ఎందుకు నమ్మడం మానేసింది సార్? బికాస్ ఆఫ్ ఏ న్యూ ఐడియాలజీ ఆర్ కాన్సెప్ట్ కాల్డ్ కమ్యూనిజం. యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది స్ట్రిక్ట్ కమ్యూనిస్ట్ నేషన్గా ఎదగడం అనేది మొదలుపెట్టింది. సో యుఎస్ఏ అయితే క్యాపిటలిస్ట్ కంట్రీ అయ్యే, క్యాపిటలిస్ట్ అంటే క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అంటాం. సో క్యాపిటలిజం వల్ల వర్కింగ్ క్లాస్ అణగారిపోతున్నారు, వాళ్ళు అణిచివేతకు గురవుతున్నారని చెప్పి సోషలిజం, కమ్యూనిజం అనేటటువంటి ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వచ్చాయి. సో క్యాపిటలిజంకి ఎగనెస్ట్ కమ్యూనిజం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది రెండు కంట్రీస్ మధ్య గ్యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ ఎలైస్ నుంచి యుఎస్ఏ అండ్ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, క్యాపిటలిస్ట్ నేషన్స్ అయినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్, వీటికి ప్రాబ్లం ఏర్పడుతుందేమో, కమ్యూనిజం అనేటటువంటిది స్ప్రెడ్ అయిపోతుందేమో అని చెప్పి ఏం చేశారు, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు నాటో అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది? 1949లో, 1949లో. ఇది కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అన్నాం. కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి సార్? సింపుల్గా చెప్తాను చూడండి. చిన్నప్పుడు గ్యాంగ్ వార్స్ అనేటటువంటి ఉండేవి, అవునా? సో మీరు ఒక గ్యాంగ్కి చెందిన వాళ్ళు అనుకోండి, మీరు ఇంటికి వస్తుండగా, మీరు ఒక్కరే వస్తుండగా ఏదో ఇతర గ్యాంగ్, వేరే గ్యాంగ్ వాళ్ళు మిమ్మల్ని కొట్టేశారు అనుకోండి, మీరు వెంటనే నెక్స్ట్ రోజు ఏం చేస్తారు, మీ స్కూల్లో లేకపోతే కాలేజ్కో వెళ్ళి మీ గ్యాంగ్ వాళ్ళకి చెప్తారు. సో గ్యాంగ్ వాళ్ళందరూ కలిపి అవతల గ్యాంగ్ మీద పడతారు, ఎందుకు మా వాడిని కొట్టేశారని. సేమ్ నాటోలో ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. 30 మందిలో నువ్వు ఒక్కడిని గెలితే అందరూ వచ్చి నీకు తొడపాసం పెడతారన్నమాట, అందరూ వచ్చి నీకు గట్టిగా గెలుతారు. అది కలెక్టివ్ సెక్యూరిటీ అంటే. సో కలెక్టివ్ సెక్యూరిటీ అంటే మీనింగ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే నాటోకి ఎగనెస్ట్గా దిస్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది వార్సా ప్యాక్ట్ అనేటటువంటిది చేసుకోవడం అనేది జరిగింది ఇట్స్ ఎలైస్తో, నాటోకి ఎగనెస్ట్గా. అయితే 1991లో, 1991లో యుఎస్ఎస్ఆర్ ఏమైంది? విచ్ఛిన్నం అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం ఎలా అయింది? 15 సావరెన్ నేషన్స్గా విడిపోవడం అనేటటువంటి జరిగింది. అదొక కూటమిగా ఉండేది, 15 నేషన్స్ కలిపి ఒక బ్లాక్గా, ఇప్పుడు 15 సావరెన్ నేషన్స్గా, ఇండిపెండెంట్ నేషన్స్గా విడిపోవడం అనేది జరిగింది. అయితే యుఎస్ఎస్ఆర్లో మెయిన్ రోల్ రష్యాది మీ అందరికీ తెలుసు. సో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. అమెరికా నుంచి వచ్చినటువంటి కాంపిటీషన్ కోల్డ్ వార్ టైం అంటాం, ప్రచ్ఛన్న యుద్ధం అంటాం. వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య మొదలవ్వడం అనేది జరిగింది. కోల్డ్ వార్ ఈజ్ యాక్చువల్లీ ఏ క్వాజీ వార్, అంటే ఇట్ లుక్స్ లైక్ ఎ వార్, ఇట్ యాక్ట్స్ లైక్ ఎ వార్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ వార్. వార్ అంటే ఏంటి? యుద్ధం అంటే ఏంటి? రెండు వేరు పార్టీలు ఎదురెదురుగా కొట్టుకోవడం. కానీ కోల్డ్ వార్లో ఇక్కడ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ కొట్టుకున్నారా ఎదురెదురుగా? యుఎస్ఏ సోల్జర్స్ యుఎస్ఎస్ఆర్ సోల్జర్స్ తలపడ్డారా ఎదురెదురుగా? ఎప్పుడు తలపడలా మీరు గమనిస్తే.
కానీ వేరే వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, టు అదర్ పార్టీస్కి వీళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సపోజ్ నార్త్ కొరియా సౌత్ కొరియా కొట్టుకుంటున్నాయి అనుకోండి, నార్త్ కొరియాకి యుఎస్ఎస్ఆర్, సౌత్ కొరియాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేసేదన్నమాట. సపోజ్ నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం కొట్టుకుంటున్నాయి అనుకోండి, నార్త్ వియత్నాంకి యుఎస్ఎస్ఆర్, సౌత్ వియత్నాంకి దిస్ పర్టిక్యులర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేసేదన్నమాట. సో ఇలాగ ఒక ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఈ రెండింటి మధ్య ఉండేది. మొత్తానికి యుఎస్ఏ నుంచి ఎదురైనటువంటి కాంపిటీషన్ని తాళలేక యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది విచ్ఛిన్నమైపోవడం అనేటటువంటిది జరిగింది ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత, కోల్డ్ వార్ తర్వాత. అయితే డిసింటిగ్రేట్ అయిపోయినటువంటి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోవడం వల్ల రష్యా తల మీద గుడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దిస్ పర్టిక్యులర్ అమెరికా కానీ లేకపోతే బ్రిటన్ కానీ ఎక్కడికి వెళ్తారు, రష్యా దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నువ్వు తన్ని కన్సోల్ చేయడానికి నువ్వేం కంగారు పడకు, నాటోని మేము ఈస్ట్ వర్డ్ ఎక్స్పాండ్ చేయము, నాటోని ఏమన్నారు, ఈస్ట్ వర్డ్ ఎంత మాత్రం ఎక్స్పాండ్ చేయము, నీ సెక్యూరిటీకి ఎటువంటి ముప్పు ఉండదు, మేము హామీ ఇస్తున్నాము అని రష్యాకి చెప్తారన్నమాట. ఎక్స్పాన్షన్ అంటే ఏంటండి, నాటోలో ఈ కొత్త నేషన్స్ ఏవి, ఈ ఈస్ట్ ఉన్నటువంటి నేషన్స్ ఏంటి మేము చేర్చుకోము అని చెప్తుంది. కానీ నాటో ఏం చేస్తుంది, దిస్ పర్టిక్యులర్ రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి బాల్టిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అంతకంటే ముందు యుఎస్ఎస్ఆర్లో ఒకప్పుడు భాగమైనటువంటి ఇస్తోనియా కానీ, లాట్వియా కానీ, లిథియేనియా కానీ వీటన్నిటిని ఏం చేస్తుంది, నాటో తనలో చేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు రష్యాకి ఏమవుతుంది, కొంత భయం ఏర్పడుతుంది. ఎందుకు రష్యాకి భయం ఏర్పడుతుంది, రష్యాలో ఇక్కడ చూడండి మాస్కో ఇక్కడ ఉంది, ఈ చివర రష్యాకి సెయింట్ పీటర్స్బర్గ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దీస్ ఆర్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ రష్యా అంటాం. ఎందుకంటే రష్యా యొక్క ఎక్కువ పాపులేషన్ ఈ సిటీస్లో ఉంటారు. రష్యా యొక్క రిసోర్సెస్ కూడా ఇక్కడే మనకు ఉండడం అనేది జరుగుతుంది, గ్యాస్ రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్. నాటో ఇక్కడ వరకు వచ్చేసింది. నాటో ఇప్పుడు అటాక్ చేయడం ఎంత ఈజీగా చూడండి, రష్యా మీద అటాక్ చేయాలంటే నాటోకి చాలా చాలా ఈజీ. సో సెక్యూరిటీ కన్సర్న్ అనేటటువంటిది, భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ని రష్యా ఫేస్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు బ్లాక్ సీ అనేటటువంటిది కనిపిస్తుంది, అవునా. సో బ్లాక్ సీ లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్లో కేవలం ఉక్రెయిన్ అండ్ దాంతోపాటు ఇక్కడ జార్జియా ఉంటుంది. జార్జియా తప్ప మిగిలినవన్నీ చూడండి నాటో కంట్రీస్. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న కంట్రీస్ అన్ని నాటో కంట్రీస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో మెంబర్స్ అమ్మ. అర్థమైందా. సో ఒకవేళ ఈ రెండింటిని కూడా నాటోలో కలిపేసుకుంటే, ఎవరిని, ఉక్రెయిన్ని జార్జియాని కూడా కలిపేసుకుంటే రష్యాకి బ్లాక్ సీకి యాక్సెస్ అనేటటువంటిది పోతుంది. సో బ్లాక్ సీ అనేటటువంటిది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రష్యా. అర్థమైందా. సో ఎందుకు అంటే బ్లాక్ సీకి యాక్సెస్ అనేది లేకపోతే ఈ కింద ఉన్నటువంటి మెడిటరేనియన్ సీకి రష్యాకి యాక్సెస్ ఉండదు. మధ్యధరా సముద్రం గురించి చాలా ట్రేడ్ అనేటటువంటిది, మధ్యధరా సముద్రం గుండా చాలా ట్రేడ్ అనేటటువంటిది ఫ్లో అవుతూ ఉంటుంది. ముఖ్యంగా దిస్ రెడ్ సీ, దాని తర్వాత సూయజ్ కెనాల్, దాని తర్వాత మెడిటరేనియన్ సీ, ఈ విధంగా ట్రేడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో నాటో రష్యన్ షిప్స్ని ఆపేయచ్చు, రష్యన్ మిలిటరీ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపేయచ్చు, రష్యన్ నావీని ఆపేయచ్చు, ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. సో అందుకే బ్లాక్ సీ మీద హోల్డ్ అనేది చాలా చాలా అవసరం. ఎవరికి అవసరం, మన యొక్క రష్యా ఏదైతే ఉందో రష్యాకి అవసరం. అందుకే ఈ రెండు కంట్రీస్ ఇప్పుడు ఈ మధ్య ఏం చెప్తుంది, ఉక్రెయిన్లో పొలిటికల్ లీడర్స్ మారిపోతున్న కొద్దీ ఉక్రెయిన్ యొక్క ఫారిన్ పాలసీ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే సపోజ్ చెప్తాను, ఉక్రెయిన్లో ప్రో వెస్టర్న్ లీడర్స్ వచ్చారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, యూరోపియన్ యూనియన్ అమెరికాకి దగ్గరగా వెళ్తారు. లేకపోతే ప్రో అమెరికన్ లీడర్స్ వచ్చారనుకోండి, అమెరికాకి దగ్గరగా వెళ్తారు. సో ఉక్రెయిన్ యొక్క ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో, విదేశాంగ విధానం ఏదైతే ఉంటుందో అది వాలటైల్గా ఉంటుంది, అదొక ఫిక్స్డ్గా ఉండదు అనమాట. ఉంటే రష్యా వైపు ఉండాలి, లేకపోతే వెస్ట్ వైపు ఉండాలి. అలా కాకుండా పొలిటికల్ లీడర్స్ మారుతున్న కొద్దీ ఈ స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మారుతూ ఉండడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఉక్రెయిన్ ఏం చెప్పింది అంటే, మేము నాటోలో సభ్యులు అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి అంది. అంత పెద్ద మాట అంటే రష్యా ఊరుకుంటుందా, ఊరుకోదు. రష్యా ఏం చేస్తుంది అంటే ఉక్రెయిన్ని ఆక్రమించాలనేటటువంటి ప్రయత్నం చేసింది. మొదటిసారి క్రిమియాని ఆక్రమించడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు ఉక్రెయిన్ యొక్క సరిహద్దుల్లో బార్డర్స్ ఏవైతే ఉంటాయో, ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ట్రూప్స్ని మోహరిస్తుంది అన్నమాట. ఇంకొద్దిసేపట్లో మిగిలిన రీజన్స్ కూడా చెప్తాను ఎందుకు రష్యా ఉక్రెయిన్ ఆక్రమించాలనుకుంటుంది అనే విషయం మీద. కాకపోతే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, మీరు గమనిస్తే నాటో అండ్ యుఎస్ రీసెంట్గా ఏమంటున్నాయి, ఇదిగోండి రేపు పొద్దున్నే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించేస్తుంది అంటున్నాయి.
రష్యా ఏముంటుంది, ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేసేటటువంటి ఆలోచన అంటూ మాకు లేదురా బాబు అంటుంది. అర్థమైందా? సో నాటో ఏమంటుంది, సో 16వ తారీఖున ముహూర్తం పెట్టింది రష్యా, 18వ తారీఖున 10 గంటలకు ముహూర్తం పెట్టింది యుక్రెయిన్ని ఇన్వేడ్ చేయడానికి అంటుంది. రష్యా ఏముంటుంది, లేదు లేదు మేమేం చేయట్లేదు అంటుంది. పోనీ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా యుద్ధ భయం ఏమైనా ఉందా అంటే లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉందంటున్నారు. సో అక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు కూడా, లేకపోతే ఉక్రెయిన్లో ఉండేటటువంటి భారతీయులు కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. మరి ఎందుకు నాటో కానీ యుఎస్ కానీ ఈ డ్రామా అనేటటువంటిది చేస్తుంది? రష్యా ఉక్రెయిన్ ఆక్రమించేస్తుందని చెప్పి ఎందుకు అంటుంది అంటే, మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫిగర్ని, ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీని నేను పరిచయం చేయాలి. ఆయన పేరు ఏం పేరు అంటే బిస్మార్క్ అండి. బిస్మార్క్ హీఈస్ ఏ జర్మన్ పొలిటీషియన్ అమ్మ. ఇంకా బాగా చెప్పాలంటే సో ప్రష్యా యొక్క పొలిటీషియన్. ఒకప్పుడు జర్మనీలో ఇంపార్టెంట్ స్టేట్ ఏంటంటే ప్రష్యా. సో ప్రష్యా యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి దోహదపడుతుంది అనమాట. సో జర్మనీ అనేటటువంటిది 39 స్టేట్స్గా డివైడ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ 39 స్టేట్స్ అంటాం, 39 ప్రిన్సిపాలిటీస్ అంటాం. ఈ 39 ప్రిన్సిపాలిటీస్లో ఇంపార్టెంట్ది ఏంటి, ప్రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇదన్నమాట. ప్రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్. సో ప్రష్యా ఏం చేస్తుంది, మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తన అండర్లోకి తెచ్చుకొని యూనిఫైడ్ జర్మనీ ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపిస్తుంది. సో యూనిఫైడ్ జర్మనీ యొక్క ఆర్కిటెక్ట్గా బిస్మార్క్ అని చెప్తారు. సో ఈయన చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిస్ట్ అండి. అప్పట్లో ఈయన ఏం చేసేవాడంటే, ఒక దేశంతో యుద్ధం చేయాలి అంటే ఏం చేసేవాడు, యుద్ధానికి తగినటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది ఈయన సృష్టించుకునేవాడు. అంటే ఇతను ఇన్వేట్ చేసేవాడు కాదు, అవతలి వాడు కయ్యానికి కాలు దువ్వేలాగా చూసేవాడు. ఇక్కడ సేమ్ నాటో కూడా అదే చేస్తుంది. నాటోకి రష్యాతో యుద్ధం చేయాలని చెప్పి ఆగట్లా. మీరు ఇక్కడ చూడండి, ఇంతమంది నాటో సభ్యులు ఉన్నారు చూసారా, ఇన్ని స్టేట్స్ నాటో సభ్యులు ఉన్నారు. రష్యా ఒక్కటే మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంత పవర్తో కలిపి రష్యాని ఇన్వేడ్ చేయాలని చెప్పి తహతహలాడుతుంది నాటో. కానీ దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. యూనిలాటరల్గా, ఆర్బిట్రరీగా, ఏకపక్షంగా నాటో అనేది రష్యా మీద పడిపోయింది అనుకోండి. సపోజ్ రష్యాతో యుద్ధం ప్రకటించింది అనుకోండి, అది ఇంకో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. రష్యా పలానావది చేసింది, అందుకు మేము ఏం చేస్తున్నాము అంటే యుద్ధం ప్రకటించాము అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేయడం నాటో యొక్క ఉద్దేశం. సో అందుకే ఏమంటున్నారు, రష్యా అనేటటువంటిది ఉక్రెయిన్ని ఆక్రమించాలని చూస్తుంది, అందుకు ఉక్రెయిన్ని కాపాడడానికి మేము రష్యాతో యుద్ధానికి వెళ్ళబోతున్నాం అనేటటువంటి ఒక డిప్లొమాటిక్ మూవ్తో, ఒక స్ట్రాటజిక్ మూవ్తో మన యొక్క నాటో అండ్ యుఎస్ ఏదైతే ఉంటుందో అది ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. చూసారా, ఎప్పుడైనా యూ షుడ్ రీడ్ బిట్వీన్ లైన్స్ అమ్మ. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. నాటో ఒక విషయం చెప్తుంది, రష్యా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఏది కారణమై ఉండొచ్చు అని చెప్పి మీరు డిఫరెంట్ ఎడిటోరియల్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ ఆర్టికల్స్ కానీ, బీబీసీ కానీ, లేకపోతే వాషింగ్టన్ పోస్ట్ కానీ, ఇలాంటి ఆర్టికల్స్ చదివితే మీకు ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. అయితే రష్యా ఏదైతే ఉందో, రష్యా రీసెంట్గా ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది, మేము ట్రూప్స్ని వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. యుద్ధమా పాడా, మేము ట్రూప్స్ని వెనక్కి తీసుకుంటున్నాము, ట్రూప్స్ని తగ్గిస్తున్నాము అని చెప్పింది. నాటో అండ్ యుఎస్ ఏం చెప్తుంది, మాకు రష్యా మీద అనుమానంగా ఉంది, రష్యా నిజంగా ట్రూప్స్ని వెనక్కి తీసుకుంటుందో లేదో అని చెప్పి నాటో అనడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకా గివప్ ఇవ్వట్లా, యుద్ధానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకున్నాను. సో ఇది చూడండి, రెడ్ కలర్లో ఉన్నటువంటి రష్యా ట్రూప్స్, వెరాస్ బ్లూ కలర్లో ఉన్న దగ్గర దిస్ 4,200 ఈ 4,000 ఉన్నాయి, ఇవి నాటో ట్రూప్స్, నాటో బలగాలు అంటాం. సో 1,000 ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ ట్రూప్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ట్రూప్స్ కూడా రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఇవన్నీ కూడా మోహరించింది. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగచ్చు అని చెప్పి అమెరికా అంటుంటే, యుద్ధమా పాడా అసలు మాకు ఆలోచనే లేదు అని చెప్పి రష్యా అంటుంది. మరి ఇంతకీ రష్యాకి యుక్రెయిన్ని ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? నేను ఇందాక టూకీగా చెప్పాను. ఇప్పుడు అన్ని రీజన్స్ తెలుసుకుందాం, ఎందుకంటే మీకు ఆన్సర్ రైటింగ్లో మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? ఒకసారి వినండి అమ్మా. చూడండి, వై రష్యా ఈజ్ సో అబ్సెస్డ్ విత్ క్రిమియా అండ్ ఈస్టర్న్ యుక్రెయిన్ మీరు తెలుసుకోవాలి. మొదట రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా ఇక్కడ ఉండడం అనేటటువంటి జరిగింది. ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో, ఉక్రెయిన్ మనకి ఇక్కడ ఉండటం అనేటటువంటి జరిగింది. ఉక్రెయిన్ ఈస్ట్లో ఎవరుంటారు, రష్యా అనేటటువంటిది చాలా ఎక్కువ లెంత్లో బార్డర్ షేర్ చేసుకుంటుంది. నార్త్లో బెలారస్ ఉండడం అనేది జరిగింది. వెస్ట్లో పోలాండ్, స్లోవాకియా అండ్ హంగేరీ ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ సౌత్లో రొమానియా అండ్ దాంతోపాటు మోల్దోవా అండ్ దాంతోపాటు బ్లాక్ సీ ఏవైతే ఉంటాయో ఇవి ఉండడం అనేటటువంటి జరిగింది. దీస్ ఆర్ ద బౌండరీస్ విచ్ ఆర్ వెరీ
వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రష్యా ఏం చేసింది, దిస్ పర్టికులర్ క్రిమియా ఏదైతే ఉంటుందో ఈ క్రిమియాని ఆల్రెడీ ఆక్రమించేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈస్టర్న్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ ఉక్రెయిన్ని ఎనెక్స్ చేసుకుందాం అనేటటువంటి ప్లాన్లో ఉందన్నమాట రష్యా. ఎందుకుంది సార్, చూడండి. రష్యా ఫోకస్డ్ ఓవర్వెల్మింగ్లీ ఆన్ ద ఈస్ట్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ యొక్క ఈస్ట్ అనేటటువంటిది రష్యాకి చాలా లుక్రేటివ్గా ఉంది. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్లో కోల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయంట, ఐరన్ రిజర్వ్స్ అండ్ దాంతోపాటు మోస్ట్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్ కూడా ఉండడం అనేటటువంటిది జరిగిందంట. ఈ రిసోర్సెస్ని రష్యా అనేటటువంటిది వాడుకుందామని చెప్పి అనుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ సెకండ్ ఏంటి, లాట్ ఆఫ్ రష్యన్ నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎథ్నిక్ రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈస్ట్ ఉక్రెయిన్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను, ఉక్రెయిన్ యొక్క ఎథ్నిసిటీ అనేటటువంటిది మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వెస్టర్న్ సైడ్ యూరోప్కి దగ్గరగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. ఈస్టర్న్ సైడ్లో మనకి రష్యన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మా సెంట్రల్ పార్ట్లో ఉక్రెయినియన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. మా ఎథ్నిక్ గ్రూప్, మా భాషను మాట్లాడేటటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కదా, సో ఇది మాకు చెందాలి అనేటటువంటి వాదన రష్యాది. అండ్ రష్యన్స్ హ్యావ్ లాంగ్ ఫెల్ట్ ఎ స్పెషల్ హిస్టారికల్ కనెక్షన్ టు ఉక్రెయిన్. ఉక్రెయిన్తో మాకు చారిత్రక సంబంధాలు అనేటటువంటి ఉండడం అనేది జరిగింది. ఇంపీరియల్ రష్యా 1917 రష్యన్ రెవల్యూషన్ ముందు ఉన్నటువంటి ఇంపీరియల్ రష్యాలో ఉక్రెయిన్ అనేటటువంటిది భాగంగా ఉండడం అనేటటువంటిది జరిగింది అని రష్యా వాదిస్తుంది. సో ఉక్రెయిన్ వన్స్ ఏ పార్ట్ ఆఫ్ రష్యా కాబట్టి ఉక్రెయిన్ మామూలుగా మాకు చెందాల్సిందే అనేది రష్యా వాదన. నెక్స్ట్ చూడండి, ఇంపీరియల్ రష్యా ఫస్ట్ క్యాపిటల్ ఉక్రెయిన్. సో జారిస్ట్ రష్యా లేదా ఇంపీరియల్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యన్ మొనార్కీ పరిపాలించినటువంటి రోజుల్లో క్యాపిటల్ ఇంపీరియల్ రష్యా యొక్క మొదటి క్యాపిటల్ ఉక్రెయిన్లోనే ఉండటం అనేటటువంటి జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ క్రిమియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ లొకేషన్ బికాజ్ ఇట్ గివ్ యాక్సెస్ టు బ్లాక్ సీ. బ్లాక్ సీని ఎప్పటి నుంచో రష్యన్ లేక్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో బ్లాక్ సీకి యాక్సెస్ అనేది కట్ అయిపోతే ఏం జరుగుతుంది, మెడిటరేనియన్ సీ అండ్ బాల్కన్స్ కూడా యాక్సెస్ అనేది పోతుంది రష్యాకి. సో అర్థమైందా మీకు, ఇప్పుడు బ్లాక్ సీ ఉంది, బ్లాక్ సీ లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రొమానియా కానీ బల్గేరియా కానీ ఇవన్నీ ఆల్రెడీ నాటోలో మెంబర్స్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇప్పుడు టర్కీ కూడా నాటోలో మెంబర్స్. సో ఉక్రెయిన్ ఇంకా జార్జియా ఒకటే మిగిలిపోయింది, రెండు కూడా నాటోలో మెంబర్స్ అయిపోయాయి అనుకోండి. రష్యాకి బ్లాక్ సీ మీద హోల్డ్ అనేటటువంటిది పోతుంది. బ్లాక్ సీ మీద హోల్డ్ పోతే మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రం మీద కూడా హోల్డ్ అనేటటువంటిది పోతుంది. బాల్కన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా హోల్డ్ అనేటటువంటిది పోతుంది అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ బ్లాక్ సీ ఆల్వేస్ ఆఫర్స్ ఆల్ వెదర్ పోర్ట్స్ అండి, అన్ని వేళలా పనిచేసేటటువంటి పోర్ట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ బాల్టిక్ సీ ఉంటుంది. బాల్టిక్ సీ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ సమ్మర్లో మాత్రమే పనిచేస్తాయి. వింటర్లో మంచు దుప్పటి ఏదైతే ఉంటుందో అది కప్పేస్తుంది, అప్పుడు ఎంత మాత్రం పనికిరావు. సో ఆల్ వెదర్ పోర్ట్స్ అనేవి కూడా బ్లాక్ సీకి ఉండడం అనేటటువంటిది జరిగింది. రష్యా ల్యాక్ న్యాచురల్ బౌండరీస్ అండ్ నాటో యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ బార్డరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు ఇస్తోనియా ఉండడం అనేది జరుగుతుంది, దాని కిందే మనకి లాత్వియా ఉండడం అనేది జరుగుతుంది, దాని కిందే మనకి దిస్ పర్టికులర్ లిథియేనియా ఏదైతే ఉంటుందో లిథియేనియా ఉండడం అనేది జరిగింది. సో దీస్ 3 ఆర్ వన్స్ పార్ట్ ఆఫ్ ఇంపీరియల్ రష్యా. బట్ కానీ సో నాటో ఏం చేసింది, వీటిని మెల్లగా అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇంకొకటి చెప్తాను చూడండి. సో 1991లో యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో, సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ 15 సావరెన్ నేషన్స్గా ఎప్పుడైతే విడిపోవడం అనేటటువంటిది జరిగిందో అప్పుడు దిస్ వెస్ట్ ఏదైతే ఉంటుందో అది రష్యాకి ఒక ప్రామిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఏంటి ప్రామిస్ చేసింది, మేము ఇంచు కూడా ఈస్ట్ వర్డ్స్ మూవ్ అవ్వము, ఏ కొత్త కంట్రీని కూడా ఈస్ట్ కంట్రీని కూడా మేము యాడ్ చేసుకోము అనే విధంగా చెప్పింది. కానీ ఏం చేసింది, దిస్ ఇస్తోనియా కానీ లాత్వియా కానీ అండ్ దాంతోపాటు లిథియేనియా కానీ వీటన్నింటినీ నాటో ఏదైతే ఉంటుందో తనలో భాగం చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మనకి న్యాచురల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ఉన్నాయా, మౌంటైన్స్ కానీ లేకపోతే ఏమైనా సీ ఉందా మనకి వెస్ట్ వైపు రష్యా యూరోప్తో సెపరేట్ చేయడానికి, ఏమీ లేవు. సో ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ ఇక్కడే మనకి వెస్టర్న్ సైడే ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ ఉంటుంది, ఇక్కడ మాస్కో అనేది ఉంటుంది. సో దే ఆర్ హైలీ పాపులస్ రీజియన్స్. సో ఆ రీజియన్స్ దే ఆర్ వెరీ వల్నరబుల్ ఫర్ నాటోస్ ఎక్స్పాన్షన్. సో వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి కూడా ఉక్రెయిన్ని ఆక్రమించుకోవడం అనేటటువంటిది అవసరం. చెప్పాను కదా, ఎక్స్పాన్షన్ ఆఫ్ నాటో ఎక్స్పాన్షన్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి, నాటో ఎక్స్పాన్షన్ని అడ్డుకట్ట వేయడానికి. అండ్ లాస్ట్ ఇట్స్ రిమ్ల్యాండ్ ఆఫ్టర్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్. సో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అయినటువంటి కజకిస్తాన్ కానీ, మీకు ఇక్కడ హాట్ ల్యాండ్ రిమ్ల్యాండ్ అనేటటువంటి కాన్సెప్ట్ అర్థం కావాలి, ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి.
సో పక్కనే ఉన్నటువంటి పిక్చర్ చూడండి, హార్ట్ ల్యాండ్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఒక కంట్రీ యొక్క రిసోర్సెస్ అనేవి కాన్సన్ట్రేట్ అవుతాయో, పాపులేషన్ కానీ లేకపోతే అదర్ ఎకనామికల్ రిసోర్సెస్ కానీ కాన్సన్ట్రేట్ అవుతాయో దాన్ని హార్ట్ ల్యాండ్ అంటాం. రిమ్ల్యాండ్ అంటే ఏంటి, దానికి సరౌండ్ అయ్యి ఉండేటటువంటి ప్లేసెస్. ఇక్కడ రష్యాకి చుట్టూ ఇక్కడ కజకిస్తాన్, దాంతోపాటు తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఒకసారి యూఎస్ఎస్ఆర్లో పార్ట్లో ఉండేవి. అండ్ దాంతోపాటు ఇక్కడ బెలారస్ అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ ఇవన్నీ యూఎస్ఎస్ఆర్ పార్ట్లో ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఇవన్నీ ఏమవ్వడం అనేది జరిగింది, ఇప్పుడు విడిపోవడం అనేది జరిగింది. సో ఈ రిమ్ల్యాండ్ని కోల్పోవడం వల్ల ఏం జరిగింది, హార్ట్ ల్యాండ్ మీద ప్రమాదం ఏదైతే ఉంటుందో అది పొంచి ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేసింది రష్యా, ఏం చేయబోతుంది, ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో దాని మీద హోల్డ్ తెచ్చుకుందాం అనుకుంటుంది. నాట్ ఓన్లీ ఉక్రెయిన్, తన హార్ట్ ల్యాండ్లో ఉండేటటువంటి కంట్రీస్, ఇప్పుడు బాల్కన్స్లో ఉన్నటువంటి అర్మేనియా, అజర్బైజాన్ వీటి మీద హోల్డ్ తెచ్చుకుందామని చెప్పి అనుకుంటుంది. అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ 2020లో జరిగింది, దానిలో మధ్యవర్తిత్వం చేసింది. రీసెంట్గా కజకిస్తాన్లో జరిగినటువంటి రియోట్స్ అల్లర్లు ఏవైతే ఉంటాయో వాటిలో దూరడం అనేటటువంటి జరిగింది. బెలారస్ పోలాండ్ మైగ్రెంట్స్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా రెఫ్యూజీ క్రైసిస్ దానిలో కూడా ఎంటర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. రష్యా మెల్లమెల్లగా తను రిమ్ల్యాండ్ మీద హోల్డ్ అనేది కోల్పోయింది కదా, ఆ హోల్డ్ అనేది మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తు పెట్టుకోవాలి. కంప్లీట్గా దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఉక్రెయిన్ బార్డర్ దగ్గర ఏం చేసింది రష్యా అనేది ట్రూప్స్ని మొబిలైజ్ చేయడం వల్ల, సో రష్యా నుంచి యూరప్కి ఏమైనా రష్యా వెస్ట్ వర్డ్స్ ఏమైనా వచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమో, యూరప్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పడింది. ప్రెజెంట్ 30 మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. 30th మెంబర్ రీసెంట్గా నాటోలో యాడ్ అయినటువంటి మెంబర్ ఎవరు, 29th మెంబర్ అంతకంటే ముందే యాడ్ అయినటువంటి మెంబర్ ఎవరో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 30 మెంబర్ గ్రూప్ నాటో ఏదైతే ఉంటుందో అది ట్రూప్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మరి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లోకి రష్యా ఏదైతే ఉంటుందో మేము మా ట్రూప్స్ని వెనక్కి తీసుకుంటున్నాము ఉక్రెయిన్ బార్డర్స్ నుంచి అని చెప్పడం అనేది జరిగింది. రష్యా ఇప్పటి వరకు ఏం చెప్పింది అంటే వీ హ్యావ్ నో ప్లాన్స్ టు ఇన్వేడ్ ఉక్రెయిన్ ఆక్రమించే ఉద్దేశం మాకు లేదని చెప్పడం అనేది జరిగింది. కానీ మ్యాసివ్ ట్రూప్ మొబిలైజేషన్స్ అనేటటువంటివి చేసిందమ్మా. విపరీతంగా ట్రూప్స్ని మొబిలైజ్ చేసింది, విపరీతంగా ట్రూప్స్ని మోహరించడం అనేటటువంటి జరిగింది ఆన్ 3 ఫ్లాంక్స్ ఆఫ్ ఉక్రెయిన్ మొత్తం చుట్టుపక్కల విత్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్, వార్షిప్స్, S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటన్నింటినీ మోహరించడం అనేటటువంటి జరిగింది. అందుకే రష్యా ఎక్కడ ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని చెప్పి అందరూ భయపడ్డారు. దిస్ రష్యన్ మూవ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎయిమ్డ్ ఎట్ బిల్డింగ్ మిలిటరీ ప్రెజర్ అరౌండ్ ఉక్రెయిన్ టు గెయిన్ డిప్లొమాటిక్ రివరేజ్ ఇన్ టాక్స్ విత్ ద వెస్ట్. రష్యా ఎందుకు ఇలాంటివన్నీ చేసింది, మిలిటరీని మోహరించడం ద్వారా నాటో ఏదైతే ఉంటుందో నాటోని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుందాం అనుకుంది. సింపుల్గా చెప్పాలంటే నాటో మీద మిలిటరీ ప్రెజర్ అనేటటువంటిది పెట్టాలనుకుంది. సో నాటో నాతో మాట్లాడడానికి వస్తుంది, చర్చలకు వస్తుంది అని చెప్పి ఇలా చేస్తే కానీ నాటో చర్చలకు రాదు అని చెప్పి సో రష్యా ఏదైతే ఉంటుందో అది ఆలోచించడం అనేటటువంటిది జరిగింది. కానీ ఉక్రెయిన్ ఇన్వేడ్ చేయాల్సేటటువంటి ప్లాన్స్ అయితే సో రష్యాకి అయితే లేవన్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్గా యూరోపియన్ లీడర్స్ ఫ్రమ్ హంగేరీ నుంచి, ఫ్రాన్స్, జర్మనీ నుంచి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాస్కోని విజిట్ చేయడం అనేటటువంటి జరిగింది. రష్యాని విజిట్ చేశారు. సో రష్యాతో వాళ్ళు మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. సో రష్యాతో ఈ వార్ లైక్ సిచ్యువేషన్ని కనీసం కంట్రోల్ చేయండి అని చెప్పి అడగడంతో ఈ ఒక పాత్ టువర్డ్స్ డీఎస్కలేషన్, ఈ బలగాల విరమణ ఏదైతే ఉంటుందో బలగాల్ని వెనక్కి తీసుకునేటటువంటి ఈ చర్య ఏదైతే ఉంటుందో అది మొదలైంది. సో డీఎస్కలేషన్ ఏంటో చూడండి. రష్యా ఏం చెప్పింది, మోర్ ఆఫ్ ఇట్స్ ఫోర్సెస్ సరౌండింగ్ ఉక్రెయిన్ వర్ విత్డ్రాయింగ్ బట్ నాటో విత్ ద యూఎస్ సెడ్ దట్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ద పుల్అవుట్. రష్యా ఏం చెప్తుంది, చాలా వరకు ట్రూప్స్ ఏవైతే ఉంటాయో ఉక్రెయిన్ బార్డర్స్ నుంచి వెనక్కి వస్తున్నారు. కానీ నాటో అండ్ యూఎస్ ఏం చెప్తున్నారు, వీఆర్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ద పుల్అవుట్. రష్యా ట్రూప్స్ని వెనక్కి తీసుకుందనడానికి మాకు చాలా సందేహాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక వీడియో కూడా పబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ వీడియోలో ట్యాంక్స్, ఇన్ఫాంట్రీ, దీస్ భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో ఈ ఫైటింగ్ వెహికల్స్ అండ్ దాంతోపాటు సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ యూనిట్స్, దీస్ ఆర్ ఎమ్యునిషన్ అండి, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ క్రిమియన్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో, క్రిమియా ఇందాక చూపించాను కదా, క్రిమియా నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు సో రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సో నాటో ఏదైతే ఉంటుందో అండ్ యూఎస్ ఏదైతే ఉంటుందో వీళ్ళని కన్విన్స్ చేయడానికి.
కానీ యుఎస్ ఏం చెప్తుంది, మోర్ దెన్ 1,50,000 రష్యన్ ట్రూప్స్, 1,50,000కు పైగా సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయినియన్ బార్డర్స్ దగ్గర ఇంకా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ వాళ్ళ అనలిస్టులు, యుఎస్ అనలిస్టులు ఏం చెప్తున్నారు అంటే దే రిమైన్ ఇన్ ఎ థ్రెటనింగ్ పొజిషన్. 1,50,000 మంది యుక్రెయిన్ బార్డర్స్లో ఉండడం అనేటటువంటిది అంత చిన్న విషయం ఏం కాదు. అది వార్ లైక్ సిచ్యువేషన్ పోజ్ చేయొచ్చు, ఏ క్షణమైన యుద్ధానికి దారి తీయొచ్చు, మనం రష్యాని నమ్మడానికి లేదని చెప్పి మా అనలిస్టులు చెప్తున్నారు అని చెప్పి యుఎస్ అంటుంది. రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ ఏమంటున్నారు, వెస్ట్ వాజ్ ఇగ్నోరింగ్ రష్యాస్ మెయిన్ కన్సర్న్స్ బట్ మాస్కో ఈజ్ రెడీ టు కంటిన్యూ డైలాగ్ ఆన్ సెక్యూరిటీ ఇష్యూస్. సో మాకున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటి, నాటో నుంచి సెక్యూరిటీ ఇష్యూస్. నాటోలో ఎక్కువ మందిని చేర్చుకుంటున్నారు, ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ అనేటువంటి మొదలైంది. సో నాటో ఓపెన్ డోర్స్ పాలసీ అనేటటువంటి చేసింది, అంటే తన డోర్స్ని ఓపెన్ పెట్టింది, ఎవరు వచ్చినా నాటో తనలోకి ఆహ్వానించడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల మాకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. మేము చర్చలకు రెడీ అయ్యి సెక్యూరిటీ ఇష్యూస్ గురించి నాటోతో వెస్టర్న్ నేషన్తో చర్చలకు రెడీ అయ్యి, కానీ దిస్ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, పాశ్చాత్య దేశాలు అంటే యుఎస్ అండ్ బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా కన్సర్న్స్ని పట్టించుకోవట్లేదు అని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అంటున్నారు. రష్యా కన్సర్న్ చూడండి, ఇట్ డజంట్ వాంట్ ఇట్స్ నైబర్స్ జార్జియా అండ్ ఉక్రెయిన్ టు బి మెంబర్స్ ఆఫ్ నాటో. సో చెప్పాను కదా, తన నైబర్స్ అయినటువంటి జార్జియా అండ్ ఉక్రెయిన్ అండ్ బ్లాక్ సీ లిటోరల్ స్టేట్స్లో ఓన్లీ టూ కంట్రీస్ విచ్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ నాటో ఎట్, నాటోలో ఇంకా పార్ట్ కాలేదు. సో ఇవి నాటోలో జాయిన్ అవ్వకూడదు అని చెప్పి రష్యా ఆలోచిస్తుంది. It wants NATO to roll back its military presence and drills from Eastern Europe and the Black Sea. దాంతోపాటు ఇంకొక ఏమేంటి, ఈస్టర్న్ యూరప్లో నాటో ఏదైతే ఉంటుందో అది మిలిటరీ బలాలను మోహరించకూడదు, మిలిటరీ డ్రిల్స్, మిలిటరీ ఆపరేషన్స్ అనేటటువంటివి చేయకూడదు, ఎందుకంటే దట్ పోజ్ ఎ థ్రెట్ టు రష్యా. అండ్ దాంతోపాటు బ్లాక్ సీలో కూడా వీళ్ళు ఎటువంటి నేవల్ ఆపరేషన్స్ అనేటటువంటివి చేయకూడదు. సో ఇది మెయిన్గా రష్యా తన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తుందన్నమాట. దాంతోపాటు రష్యా ఏముంటుంది, ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది మిన్స్క్ ప్రాసెస్, మిన్స్ అగ్రిమెంట్స్ ద్వారా వీలైనంత త్వరగా సెటిల్ అయిపోవాలి. మిన్స్క్ అగ్రిమెంట్స్ మనకి క్రిమియాని రష్యా ఆక్రమించుకున్న తర్వాత సైన్ అయినాయి అనమాట. సో దిస్ ఉక్రెయిన్ క్రైసిస్ అంటే ఏంటి, సో ఉక్రెయిన్కి అండ్ దాంతోపాటు ఈస్టర్న్ ఉక్రెయిన్ డొన్బాస్ రీజన్ అని చెప్పాం కదా. సో డొన్బాస్ రీజన్లో సెపరేటిస్టులు ఎవరైతే ఉన్నారో, వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి వాళ్ళు విడిపోవాలని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి ఈ సెపరేటిస్టులు, ఈ క్రైసిస్ అనేటటువంటిది ఎలా సాల్వ్ అవ్వాలి, మిన్స్క్ ప్రాసెస్ ద్వారా రిజాల్వ్ అవ్వాలి అని చెప్పి రష్యా ఏదైతే ఉంటుందో అది కోరుకుంటుంది. వెరాజ్ రష్యాకి ఇబ్బంది పెడుతుంది ఏంటి, నాటో యొక్క ఓపెన్ డోర్స్ పాలసీ. నాటో అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏదైతే ట్రీటీ అనేది చేశారో ఇట్ కమిట్స్ టు అన్ ఓపెన్ డోర్ పాలసీ, అంటే డోర్స్ ఓపెన్గా ఉంటాయి. ఎనీ యూరోపియన్ కంట్రీ కెన్ జాయిన్ నాటోలో జాయిన్ అవ్వచ్చు, కానీ దే షుడ్ అబైడ్ బై మ్యూచువల్ డిఫెన్స్ క్లాజ్కి అబైడ్ ఉండాలి. అంటే కలెక్టివ్ సెక్యూరిటీతో చెప్పాను కదా, ఒక్కరి మీద అటాక్ చేసినా వీళ్ళందరూ కలిపి అవతల వాడి మీద పోరాటం అనేటటువంటి చేయాలి, అవతల వాడిని ఎదిరించాలన్నమాట. అది అర్థమైంది కదా మీకు, రైట్. సో ఉక్రెయిన్ అనేటటువంటిది నాటోలో మెంబర్ ఇప్పటి వరకు కాదు, కానీ నాటో ఏమనుకుంటుంది, ఉక్రెయిన్ ఒక స్ట్రాటజిక్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్నర్గా అనుకుంటుంది ఉక్రెయిన్ని, అర్థమైందా. అందుకే ఉక్రెయిన్ని ఎప్పుడు నాటో సపోర్ట్ చేస్తూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది, రైట్. అండ్ నాటో కంట్రీస్కి, ఏ నాటో కంట్రీకైనా రష్యా నుంచి థ్రెట్ ఉందా, రష్యా నుంచి భయం ఏమైనా ఉందా అంటే లేదు, రష్యా ఎటువంటి థ్రెట్ పోజ్ చేయట్లా దేనికి కూడా. బట్ నాటో ఎందుకు రష్యా అంటే భయపడుతుంది అంటే, సో రష్యా నుంచి పారిపోవడం, ప్రజలు చాలా ఎక్కువ మంది యూరోపియన్ కంట్రీస్కి మైగ్రేట్ అవ్వడం కానీ పారిపోవడం కానీ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది రైజ్ అయితే, సో ఈ నాటో కంట్రీస్ మీద సైబర్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అటాక్స్ అనేటటువంటి జరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని అదనుగా చేసుకొని రష్యా సైబర్ అటాక్స్ ఈ కంట్రీస్ మీద చేసే అవకాశం ఉంది, దీస్ పీపుల్ అని చెప్పి సో నాటో ఏదైతే ఉంటుందో అది భయపడుతుంది. సమ్ నాటో మెంబర్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, కెనడా ఆర్ ఆల్సో హెల్పింగ్ ఉక్రెయిన్కి హెల్ప్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, ఆర్థికంగా కానీ మిలిటరీ వైజ్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. అండ్ నాటో ఏదైతే ఉంటుంది ఇదేం చేస్తుంది, తన డిఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకుంటుంది, అంటే తన మిలిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని మోహరిస్తుంది. సో ఎట్ నాటో హెడ్ క్వార్టర్స్ ఇన్ బ్రసెల్స్లో ఉన్నటువంటి నాటో హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో, బ్రసెల్స్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాప్ పాయింటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఓకేనా. సో నాటో హెడ్ క్వార్టర్స్లో డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ ఏం డిస్కస్ చేశారు అంటే నాటో కంట్రీస్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ దేని గురించి డిస్కస్ చేశారంటే ట్రూప్స్ని ఎలా డిప్లాయ్ చేద్దాము అండ్ కంట్రీస్కి ఎక్విప్మెంట్ అనేటటువంటిది ఎలా పంపిద్దాము, ఒకవేళ
రష్యా ఏదైతే ఉందో రష్యా ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేస్తే, అర్థమైందా, ఎలా ఉక్రెయిన్కి సపోర్ట్ చేద్దాం అనే విధంగా డిస్కషన్స్ చేశారు. సో ఇనిషియల్లీ 5,000 ట్రూప్స్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిప్లాయ్ చేసింది. సో దే ఆర్ నౌ స్టాండింగ్ ఇన్ పోలాండ్ అండ్ రొమానియా. ఇందాక ఫస్ట్ స్లైడ్లో మ్యాప్లో నేను చూపించడం అనేది జరిగింది. సో పోలాండ్, రొమానియా ఏవైతే ఉన్నాయో అక్కడ యుఎస్ 5,000 ట్రూప్స్ని డిప్లాయ్ చేసింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్ మీద రష్యా అటాక్ చేస్తే రష్యా మీద వీళ్ళు అటాక్ చేయడానికి. అండ్ యూకే ఈజ్ ఆల్సో మొబిలైజింగ్ హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ టు పోలాండ్. సో యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో అది కూడా పోలాండ్కి తన సోల్జర్స్ని పంపిస్తుంది. వార్షిప్స్, ప్లేన్స్ని కూడా పంపించడం అనేది జరుగుతుంది. జర్మనీ, నెదర్లాండ్, నార్వే ఇవి కూడా నాటోలో సభ్యులు కాబట్టి దే ఆర్ ఆల్సో సెండింగ్ అడిషనల్ ట్రూప్స్ టు లిథియేనియా. బాల్టిక్ నేషన్స్ అయినటువంటి లిథియేనియాకి ట్రూప్స్ని పంపిస్తున్నాయి. డెన్మార్క్ అండ్ స్పెయిన్ ఏవైతే ఉన్నాయో అవి జెట్స్ అనేటటువంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎందుకు? ఎయిర్ పోలీసింగ్, అంటే పైనుంచి సర్వేలెన్స్ చేయడానికి. అర్థమైందా? అంటే ఆకాశంలో వీళ్ళు తిరుగుతూ సర్వేలెన్స్ చేస్తారు, ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి చూడడం అనేది జరుగుతుంది. సో మరి ఇండియా రెస్పాన్స్ ఏంటి? ఇండియా యొక్క స్టాన్స్ ఏంటి? India is set to support the basic principles of European security, and if there is an aggressive act, India is prepared to respond. సో ఇండియా అనేటటువంటిది మన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటండి? సో ఐరోపా ఖండం ఏదైతే ఉంటుందో అది సెక్యూర్డ్గా ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి అని చెప్పి ఇండియా ఆశపడుతుంది. ఒకవేళ ఎవరి నుంచైనా అగ్రెసివ్ యాక్ట్ ఉంటే ఇండియా అనేటటువంటిది రెస్పాండ్ అవుతుంది. దాంతోపాటు ఇండియా ఏం చెప్పింది అంటే ప్యాకేజ్ ఆఫ్ మెజర్స్తో మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ ఏ అగ్రెసివ్ యాక్షన్ అయినా ఉంటే మేము యునైటెడ్ యాక్షన్, వేరే కంట్రీస్తో కలిపి మేము యాక్షన్ అనేటటువంటి తీసుకుంటాము, సివియర్ యాక్షన్స్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది అనే విధంగా ఇండియా స్ట్రాంగ్గానే ఉందండి. అండ్ దాంతోపాటు సో టెన్షన్స్ అనేటటువంటివి రైజ్ అవుతున్నాయి కాబట్టి ఉక్రెయిన్కి రష్యా మధ్య ఇండియా ఏం చేసింది? సో కంట్రోల్ రూమ్స్ అనేటటువంటివి, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది చేయడం అనేటటువంటిది జరిగింది. వాటిని కూడా రిలీజ్ చేసింది ప్రెస్కి. ఎందుకు? స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఉక్రెయిన్లో ఉన్నారు కదా, ఉక్రెయిన్లో చాలామంది డాక్టర్స్ పనిచేస్తున్నారు, ఇండియన్ డాక్టర్స్, చాలామంది స్టూడెంట్స్ కూడా చదువుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్, కంట్రోల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సెటప్ చేశారు. అండ్ నెగోషియేషన్స్ ఆర్ ఆల్సో అండర్ వే టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ టు హెల్ప్ ఇన్ ఎవాక్యుయేటింగ్ ఇండియన్ సిటిజన్స్. ఉక్రెయిన్లో ఇరుక్కుపోయినటువంటి ఇండియన్ సిటిజన్స్, భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉక్రెయిన్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా, ఫ్లైట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెంచుతున్నారు. విమానాలు కూడా పెంచేటటువంటి ప్రయత్నంలో ఇండియా ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఇండియాస్ రెస్పాన్స్. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు ఇన్ డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను అన్ని డైమెన్షన్స్లో కూడా దిస్ ఆర్టికల్ డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోతే నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ట్రైబ్యునల్ అపాయింట్మెంట్స్ బీయింగ్ టేకెన్ లైట్లీ, సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ట్రైబ్యునల్ అంటే కొంత అవగాహన అనేటటువంటిది ఉండాలి. ట్రైబ్యునల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు తెలుసుకోవాలి. ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి? ట్రైబ్యునల్స్ ఆర్ యాక్చువల్లీ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అని చెప్పి మనం అంటాం. ఎప్పుడైనా క్వాజీ అనేటటువంటి పదం మీకు కనిపిస్తే వెంటనే దానికి అర్థం ఏంటో గుర్తుపెట్టుకోండి అమ్మా. లుక్ అలైక్ లేదా యాక్ట్ అలైక్ అని చెప్పి అంటాం. సో ది లుక్ లైక్ జ్యుడిషియల్ బాడీస్ అంట. జ్యుడిషియల్ బాడీస్, రెగ్యులర్ జ్యుడిషియల్ బాడీస్, ట్రెడిషనల్ జ్యుడిషియల్ బాడీస్ ఏంటి? సుప్రీం కోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్స్ కోర్ట్స్, ఇవన్నీ జ్యుడిషియల్ బాడీస్ అవుతాయి. ఇవేం చేస్తాయి? బోత్ సివిల్ మ్యాటర్స్ అండ్ దాంతోపాటు క్రిమినల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడ్జుడికేట్ చేస్తాయి, వాటి మీద తీర్పులు ఇస్తాయి. సివిల్ మ్యాటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు డైవర్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ విషయాలు కానీ ఇవన్నీ. లేకపోతే క్రిమినల్ అంటే ఏంటి? మర్డర్స్ లేకపోతే రేప్, వీటన్నింటి మీద ఎడ్జుడికేట్ చేస్తాయి. మరి ట్రైబ్యునల్స్ కూడా దే లుక్ లైక్ జ్యుడిషియల్ బాడీస్ కదా సార్, మరి ఈ కేసుల్ని పరిష్కరిస్తాయా అంటే పరిష్కరించవు. దే విల్ హ్యావ్ ఏ ప్రీ డిఫైన్డ్ పర్పస్. ఈ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసే ముందే ఒక ప్రీ డిఫైన్డ్ పర్పస్తో ఈ ట్రైబ్యునల్స్ అనేటటువంటివి ఏర్పాటు చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీసుకోండి. ఇది ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆ కేసులు అనేటటువంటి టేకప్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ట్రైబ్యునల్స్ ఆర్ నాట్ ఒరిజినలీ పార్ట్ ఆఫ్ ఆర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో ట్రైబ్యునల్స్ అనేటటువంటి ఒక పార్ట్ రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిందా అంటే మెన్షన్ చేయబడలేదండి. ఈ ట్రైబ్యునల్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో స్వరణ్ సింగ్ కమిటీ యొక్క
రికమెండేషన్స్తో దిస్ ట్రైబ్యునల్స్ అనేటటువంటి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ట్రైబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 paved the way for the establishment of tribunals. ఈ రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగానికి ఏ పార్ట్ యాడ్ చేశారు? పార్ట్ 14A ఏదైతే ఉంటుందో ఇది యాడ్ చేయడం అనేది జరిగింది. పార్ట్ 14A టాక్స్ అబౌట్ ట్రైబ్యునల్స్ అమ్మ. ఈ పార్ట్ 14Aలో 2 ఆర్టికల్స్ అనేటటువంటి ఉంటాయి. ఒకటి ఆర్టికల్ 323A, రెండవది ఆర్టికల్ 323B నాన్న. ఆర్టికల్ 323A ఏదైతే ఉంటుందో it talks about the establishment of administrative tribunals. అంటే దిస్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్స్, అది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అంటే ఏంటి అంటే దీస్ సివిల్ సర్వెంట్స్ వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి కదా, వాళ్ళ ప్రమోషన్స్కి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళకి ఒకసారి తీసేశారనుకోండి, టెర్మినేట్ చేసిన, సస్పెండ్ చేసిన, దానికి సంబంధించి ఇవి ఉంటాయన్నమాట. వేరాజ్ దిస్ 323B ఏదైతే ఉంటుందో ఇది అదర్ ట్రైబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది. అంటే సపోజ్ మనం ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ ట్యాక్స్ ఎడ్యుకేషన్ ట్రైబ్యునల్స్, ఇలాంటి వాటి గురించి 323B మాట్లాడుతుంది. సో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ అనేటటువంటి క్యాట్, శాట్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్స్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారము కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంది, అదే దిస్ అదర్ ట్రైబ్యునల్స్ని ఎవరు ఏర్పాటు చేయొచ్చు? పార్లమెంట్తో సహా స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేయొచ్చు. ఈ అదర్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అదర్ ట్రైబ్యునల్స్ అమ్మ. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ దీస్ ట్రెడిషనల్ జ్యుడిషియల్ బాడీస్, కోర్ట్స్ ఉంటుండగా వీటి యొక్క ఉపయోగం ఏంటి సార్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ట్రైబ్యునల్స్ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ట్రైబ్యునల్స్, జాగ్రత్తగా వినండి. మొదటి అడ్వాంటేజ్ అండ్ మొదటి బెనిఫిట్ ఏంటి అంటే ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్. న్యాయం అనేటటువంటిది త్వరగా అందుతుందండి. న్యాయం అనేటటువంటిది త్వరగా ఎవరైతే న్యాయాన్ని కోరుకుంటున్నారో వాళ్ళకి అందడం అనేటటువంటి జరుగుతుంది. అంటే త్వరగా కేసులు పరిష్కరించబడతాయి. కొన్ని ట్రైబ్యునల్స్ దే విల్ హ్యావ్ ఎ మ్యాండేట్. వాటికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఈ గ్రీన్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రీన్ ట్రైబ్యునల్ వితిన్ 6 months తన యొక్క ఇదేదైతే ఉంటుందో అది ఇవ్వాలి, అంటే తీర్పు ఏదైతే ఉంటుందో అది వెలువరించాలన్నమాట. ఇలా ఉంటుందన్నమాట, కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దాంతోపాటు ఇవి చీపర్. సో హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ పరిష్కరించాలంటే కేసులు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, లాయర్లకు గట్రా వీటన్నిటికీ. కానీ ట్రైబ్యునల్స్లో చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ జ్యుడిషియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, హైకోర్టులు, సుప్రీంకోర్టుల మీద కేస్ బర్డెన్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. చాలా కేసులు ఇక్కడ పరిష్కరింపబడతాయి కాబట్టి. అండ్ దాంతోపాటు ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది లేమెన్కి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఉంటుందమ్మా. అర్థమైందంటే సామాన్యులకు కూడా, పండిత పామరులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ న్యాయం అనేటటువంటి దాన్ని పొందొచ్చు. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. అర్థమైందా? సో దీస్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. దట్ మీన్స్ దే లుక్ లైక్ లేదా దే యాక్ట్ లైక్ జ్యుడిషియల్ బాడీస్. సో వీటికి ఒక ప్రీ డిఫైన్డ్ పర్పస్ అనేటటువంటిది ఉంటుంది. దే ఆర్ నాట్ ఒరిజినలీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా ఇందిరాగాంధీ గవర్నమెంట్ రాజ్యాంగానికి పార్ట్ 14A ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేసి దిస్ ట్రైబ్యునల్స్ ఏదైతే ఉంటుందో ఈ ట్రైబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అడ్వాంటేజెస్ ఏంటి? స్పీడీ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్. రెండవది చీపర్గా అయిపోతుంది, చాలా తక్కువ కాస్ట్లో పని అయిపోతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ బాడీస్ మీద బర్డెన్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. అండ్ ప్రొసీజర్ కూడా లేమన్ టర్మ్స్లో ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అనేటటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో ఇప్పుడు న్యూస్ ఆర్టికల్లోకి ఏమొచ్చింది అది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పింది అంటే, ఇట్స్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ సా ద గవర్నమెంట్ మేక్ అబ్రప్ట్ ఎఫర్ట్స్ టు ఫిల్ వేకెన్సీస్ ఇన్ ట్రైబ్యునల్స్ అండ్ నథింగ్ ఆఫ్టర్ దట్. సో సుప్రీంకోర్టు సింపుల్గా చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మేము జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేటటువంటి చేసాం. అంటే ట్రైబ్యునల్స్లో ఉండేటటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేశారా లేదా అని చెప్పి మేము ఒక దర్యాప్తు అనేది చేసాం. ఈ దర్యాప్తులో మాకు ఏం తెలిసింది అంటే, ట్రైబ్యునల్స్లో
ఖాళీ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని పూరించడంలో, వాటిని ఫిల్ చేయడంలో గవర్నమెంట్ ఎఫర్ట్స్ సరిగ్గా లేవు, గవర్నమెంట్ అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అధ్యక్షతన ఉన్నటువంటి ఒక బెంచ్ ఏంటి రిమార్క్ చేసిందంటే, దే ఆర్ గెటింగ్ రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఫర్ ఎన్సిఎల్టీ మ్యాటర్స్, అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఇది కూడా ఒక ట్రైబ్యునల్ అండి. ఈ ట్రైబ్యునల్ దేని గురించి? ఇప్పుడు ట్రైబ్యునల్స్కి ఏం చెప్పాం, ట్రైబ్యునల్ ఇస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ, అంటే ఇది కూడా కేసు డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని విచారించడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. అండ్ ఎన్సిఎల్టీ కూడా క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. అండ్ దేని మీద ఇది చేస్తుంది? కార్పొరేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయి, కార్పొరేట్ కంపెనీస్ మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయా వాటి గురించి ఇది విచారించడం అనేటటువంటి జరుగుతుంది. ఆ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి టైం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. అండ్ దే డు నాట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెంబర్స్ యాజ్ మెనీ ఆర్ రిటైరింగ్. ఎంతమంది ఎన్సిఎల్టీ నుంచి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ నుంచి ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఎంత వేకెన్సీస్ అనేటటువంటి ఉన్నాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇవి వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి కాబట్టి, ఖాళీలు ఉన్నాయి కాబట్టి, సరైనటువంటి స్టాఫ్ లేరు కాబట్టి ఏం జరుగుతుంది? మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి డిలే అవ్వడం అనేటటువంటి జరుగుతుంది అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. సెప్టెంబర్ 2021లో ఏ స్పెషల్ బెంచ్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏంటి అక్యూజ్ చేశారంటే, సెంటర్ ఆఫ్ చెర్రీ పికింగ్ నేమ్స్ ఫర్ అపాయింట్మెంట్స్ టు ట్రైబ్యునల్స్. ట్రైబ్యునల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ట్రైబ్యునల్స్లో ఈ జడ్జెస్ని నియమిస్తున్నారు కదా, ఈ నియామకాల్లో చెర్రీ పికింగ్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఎవరైతే దీనిగా ఉన్నారో, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని మాత్రమే పిక్ చేసుకుంటున్నారు. అర్థమైందా? సో ఈ ట్రైబ్యునల్స్ యొక్క ఫంక్షన్స్ అనేటటువంటివి ఇంపాక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ పెండింగ్ వేకెన్సీస్. ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నాయి ఈ వేకెన్సీస్, ఇంకా గవర్నమెంట్ ఫిల్ చేయట్లేదు. దానివల్ల ట్రైబ్యునల్స్ సరిగ్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయట్లేదు. ట్రైబ్యునల్స్ తీసుకురావడానికి గల కారణం ఏదైతే ఉంటుందో, ఆ రీజన్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనే విధంగా సుప్రీంకోర్టు గత సంవత్సరం సెప్టెంబర్లో చెప్పడం అనేటటువంటి జరిగింది నాన్న. సో సెప్టెంబర్ 2021లోనే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, మీరు ట్రైబ్యునల్స్ని ఫిల్ చేస్తారా, లేకపోతే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అనేటటువంటివి మీ మీద తీసుకుంటారు, అంటే కోర్టు ధిక్కారణ చర్యలు అనేటటువంటివి తీసుకుంటారా, కోర్టు ఆర్డర్ ఇచ్చినా మీరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనేటటువంటి ఛార్జెస్ మీద మీ మీద చర్యలు తీసుకోమంటారా అని చెప్పి సో సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్కి వార్న్ చేయడం అనేటటువంటి జరిగింది. గవర్నమెంట్కి 2 weeks టైం ఇచ్చింది, 2 వారాల్లోపు ఆల్ ట్రైబ్యునల్స్, మొత్తం అన్ని ట్రైబ్యునల్స్లోనూ అపాయింట్మెంట్స్ అనేటటువంటి చేయండి, వేకెన్సీస్ ఫిల్ చేయండి అని చెప్పింది. అయినా గవర్నమెంట్ ఏమీ చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు మరొకసారి దీని గురించి మాట్లాడడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ట్రైబ్యునల్స్ యొక్క పరిస్థితి గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారు అంటే, సో థౌజండ్స్ ఆఫ్ లిటిగెంట్స్ వెయిటింగ్ ఫర్ జస్టిస్ ఈజ్ పిటియబుల్. సో నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. ట్రైబ్యునల్స్లో సరైనటువంటి స్టాఫ్ లేకపోవడం వల్ల, ట్రైబ్యునల్స్లో వేకెన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి స్పీడీ జస్టిస్ అనేది రాలేదు. ఎక్స్పీడియస్ జస్టిస్ అనేటటువంటిది వస్తుందనే కదా ట్రైబ్యునల్స్ తెచ్చాము. కానీ చాలామంది పిటిషనర్స్, లిటిగెంట్స్ వెయిట్ చేస్తున్నారు జస్టిస్ కోసం. ఇది కరెక్ట్ కాదు, ఇది బాధాకరమైనటువంటి విషయం అనే విధంగా చెప్పారండి. కేసెస్ అనేటటువంటివి ఫర్ మంత్స్ అడ్జార్న్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది బెంచెస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ట్రైబ్యునల్స్ అనే విధంగా చెప్పారు. అండ్ లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మేడ్ టు ట్రావెల్ టు అదర్ స్టేట్స్ వేర్ దేర్ ఆర్ అట్లీస్ట్ సమ్ ట్రైబ్యునల్ మెంబర్స్ అవైలబుల్ టు హియర్ దేర్ కేసెస్. అదర్ స్టేట్స్కి కూడా ఈ లిటిగెంట్స్ అనేటటువంటి వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అదర్ స్టేట్స్లో అయినా మెంబర్స్ ఉంటారేమో, మా కేసెస్ని పరిష్కరిస్తారేమో అని చెప్పి. ఇది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. సో జస్టిస్ అనేటటువంటిది ఒక సగటు వ్యక్తికి అందకపోవడం అనేటటువంటిది ఇబ్బంది పెట్టేటటువంటి అంశము. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ అనే విధంగా మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన ఈ విధంగా మాట్లాడడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాని గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ట్రైబ్యునల్స్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా ల్యాక్స్ సోలార్ వేస్ట్ హ్యాండ్లింగ్ పాలసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాట్లాడతాం, అండ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో ద ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఇరెనా ఏదైతే ఉంటుందో అది ఏం చెప్పింది అంటే, ఇండియాకి ఒక సోలార్ వేస్ట్ హ్యాండ్లింగ్ పాలసీ అనేటటువంటిది లేదు.
ది సోలార్ ఫోటోవాల్టైక్ వేస్ట్ అనేది ఉంటుందా, ఇప్పుడు దీస్ పర్టికులర్ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయా వీటికి ఎంత ఏజ్ ఉంటుంది అంటే 25 ఇయర్స్ ఉంటుందన్నమాట వీటి లైఫ్. 25 సంవత్సరాల తర్వాత వీటిని ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు సో అనేటటువంటి దాని గురించి, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఒక పాలసీ అనేటటువంటిది ఇండియాకి లేదు అనే విధంగా దిస్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అనేటటువంటిది ఆరోపించడం జరిగింది. ఈ కాంటెక్స్లో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫుల్గా డిస్కస్ చేద్దాం, డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సో చూడండి, ద ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఇది ఏం ఎస్టిమేట్ చేసింది అంటే గ్లోబల్ ఫోటోవాల్టైక్ వేస్ట్ విల్ టచ్ 78 మిలియన్ టన్ బై 2050. 2050 కల్లా మీ అందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఈ కన్సర్న్స్ వల్ల సో అన్ని దేశాలు రెన్యూబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాయి. సో ఈ సోలార్ ఎనర్జీ ముఖ్యంగా దాని మీద డిపెండ్ అవ్వాలని చెప్పి చాలా కంట్రీస్ ఆలోచిస్తూ ఉండడం వల్ల 2050 కల్లా దిస్ ఫోటోవాల్టైక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది 78 మిలియన్ టన్స్కి చేరుకోబోతుందంట. ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఆ వేస్ట్ మేనేజ్ చేయకపోతే, విత్ ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ ద టాప్ 5 జనరేటర్స్ ఆఫ్ సచ్ వేస్ట్. సో ఫోటోవాల్టైక్ వేస్ట్ లేదా సోలార్ వేస్ట్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్లో, టాప్ 5 కంట్రీస్లో ఇండియా కూడా ఉండడం జరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. ఇండియా కరెంట్లీ కన్సిడర్ సోలార్ వేస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ లాగానే చూస్తున్నాం సోలార్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని. కానీ సోలార్ వేస్ట్ని సెపరేట్గా ట్రీట్ చేసి సెపరేట్ పాలసీ కానీ సెపరేట్ ఇదేమైనా ఉందా మనకి, సెపరేట్ పాలసీ ఏమైనా తీసుకొచ్చారా అంటే తీసుకురాలేదు. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ దిస్ ఏ సెపరేట్ పాలసీ ఫర్ సోలార్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ఇండియా సోలార్ ఎనర్జీ కెపాసిటీ. ఇండియా సో 2022 కల్లా 100 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకోవడం అనేటటువంటి జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ద క్యుములేటివ్ కెపాసిటీ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టలేషన్స్ ఈజ్ అరౌండ్ 40 gigawatts and of the current capacity around 6 gigawatts is generated from ground mounted plants. ఏం చెప్పారో చూడండి. సో టోటల్ మన సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానిలో 40 gigawatts గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఫోటోవాల్టైక్ ఇన్స్టలేషన్స్ నుంచి వస్తుందంట. అండ్ దాంతోపాటు 6 gigawatts గ్రౌండ్ మౌంటెడ్ ప్లాంట్స్, అంటే నేల మీద ఇలా మౌంట్ చేసినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఇలా సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనం జనరేట్ చేయగలుగుతాం. అండ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ నుంచి, అంటే మేడ మీద మిద్దె మీద సోలార్ ప్యానల్స్ అనేటటువంటివి పెట్టడం వల్ల 4.4 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేటటువంటిది ఇండియా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారండి. దిస్ ఇస్ వాట్ ఇండియా సోలార్ ఎనర్జీ కెపాసిటీ. ఇండియా ఇస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ లాట్ మచ్ నెంబర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అమ్మ. కానీ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్, ఇక్కడ ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏంటి? సో ఇండియా డజంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ పాలసీ ఫర్ సోలార్ వేస్ట్ మేనేజ్మెంట్, అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి చూడండి. సో దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ పాలసీ ఆన్ మేనేజింగ్ సోలార్ వేస్ట్. సోలార్ వేస్ట్ని మేనేజ్ చేయడం అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో వాటి లైఫ్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 25 ఏళ్ళు ఉంటుందమ్మా. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాల్డ్ సిస్టమ్స్ ఇన్ ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, సో అవి వాటి లైఫ్ సైకిల్ ఎర్లీగా ఉన్నాయి, 2 years 3 years అవుతుంది అవి పెట్టి. సో దే ఆర్ అన్లైక్లీ టు జనరేట్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సోలార్ వేస్ట్. ఇండియా ఇంత త్వరగా సోలార్ వేస్ట్ని జనరేట్ చేయకపోవచ్చు లార్జ్ క్వాంటిటీస్లో, హ్యూజ్ క్వాంటిటీస్లో. కానీ అకార్డింగ్ టు కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, CEW ఏదైతే ఉంటుందో, ఎండ్ ఆఫ్ లైఫ్ వాజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పాసిబుల్ వేస్ట్ స్ట్రీమ్స్. సో సోలార్ ప్యానల్స్ లైఫ్ అనేది అయిపోతే సోలార్ వేస్ట్గా తయారవ్వడం అనేటటువంటి ఓన్లీ వన్ పాసిబిలిటీ అంట PV మాడ్యూల్స్కి. సెవరల్ అదర్ స్టేజెస్లో కూడా మాడ్యూల్స్ డ్యామేజ్ అవ్వడం ద్వారా కానీ, సో కంప్లీట్ లైఫ్ సైకిల్ ఉంటాయని చెప్పి ఎవరైనా చెప్పగలమా? సో 10 ఏళ్ళలో పోవచ్చు. సో 10 ఏళ్ళలో మళ్ళీ జనరేట్ దిస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది జనరేట్ అవుతుంది. లేకపోతే ఇన్స్టలేషన్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సోలార్ వేస్ట్ అనేటటువంటి జనరేట్ అవుతుంది. వాటిని హ్యాండిల్ చేయడం, వాటిని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో అదేవిధంగా మనకి ఇక్కడ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దిస్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే కుడ్ డెవలప్ డిఫెక్ట్స్ డ్యూరింగ్ ద ప్లాంట్ ఆపరేషన్స్. సో అవి ఆపరేట్ అవుతున్నప్పుడు ఏంటి అవ్వచ్చు, డిఫెక్ట్స్ కానీ లేకపోతే డ్యామేజెస్ అనేవి రావచ్చు. అండ్ బీ డిస్కార్డెడ్ ఈవెన్ బిఫోర్ ద స్కెడ్యూల్ లైఫ్ స్పాన్. చెప్పాను కదా, సో స్కెడ్యూల్ లైఫ్ స్పాన్ 25 ఏళ్ళ ముందే అవేమవచ్చు, అవి పాడైపోయి అవి వేస్ట్ కింద జనరేట్ అవ్వచ్చు. సో అకార్డింగ్ టు CEW వాళ్ళు ఏం చెప్తున్నారు, PV మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ జనరేటెడ్ ఎ క్యుములేటివ్ వేస్ట్ ఆఫ్ నియర్లీ 285,000 tons యాజ్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ 2021. సో కేవలం 21-22 ఇయర్ ఏదైతే ఉంటుందో ఇయర్లోనే
2,80,000 టన్స్ ఆఫ్ పీవీ మాడ్యూల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, సోలార్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇండియాలో జనరేట్ అవ్వడం అనేది జరుగుతుందంట. చూడండి ఎంత సీరియస్ ఇష్యూనో. మరి బెటర్ సోలార్ వేస్ట్ మేనేజ్మెంట్ మనం ఎలా చేయొచ్చు? ఒకటి, సర్క్యులర్ ఎకానమీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో వాళ్ళు ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే, ఒక కమిటీని మేము ఆల్రెడీ ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే టు ఎవాల్వ్ ఏ సర్క్యులర్ ఎకానమీ ఇన్ సోలార్ ప్యానల్స్, అంటే పాడైపోయినటువంటి కానీ లైఫ్ అయిపోయినటువంటి సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీయూజ్ చేసి లేదా రీసైకిల్ చేసి మళ్ళీ రీసైకిల్ చేయడం ద్వారా మళ్ళీ కొత్తగా ప్రొడక్ట్స్ అనేటటువంటివి లేకపోతే ఈ కంపోనెంట్స్ ఎలా తయారు చేయొచ్చు, వాటిని ఎకనామికల్గా ఎలా ఉపయోగించవచ్చు, దాని మీద ఫోకస్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. రికవరీ ఆఫ్ రా మెటీరియల్స్, సో ఈ సోలార్ ప్యానల్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసినటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వన్స్ ఆఫ్టర్ ఏ పర్టిక్యులర్ టైం వాటిని రికవర్ చేయడానికి ఎటువంటి కమర్షియల్ రా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేటటువంటిది ఇండియాలో లేదమ్మా ఇప్పటి వరకు. అర్థమైందా? ఈ వేస్ట్ కలెక్షన్ తాలూకా ఇదేదైతే ఉందో ఈ రా మెటీరియల్ వేస్ట్ కలెక్షన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి లేవు. బట్ ఫెసిలిటీస్ ఫర్ మెటీరియల్ రికవరీ హ్యాడ్ బీన్ సెటప్ బై ఏ ప్రైవేట్ కంపెనీ ఇన్ గుమ్మిడిపూండి, తమిళనాడులో గుమ్మిడిపూండిలో ఈ మెటీరియల్ రికవరీ ఏదైతే ఉంటుందో అలాంటి దానికి సంబంధించినటువంటి ఒక ఫెసిలిటీ అయితే ఉంది. కానీ రా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అదైతే లేదు. సో అది కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ర్యాంప్ అప్ చేయాలి. ఇండియా సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఇంపోర్టెడ్ కంపోనెంట్సే మనం వాడడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా చైనా నుంచి మనం పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఏం చేస్తున్నాము, ఇది సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేస్తున్నాం. అలా కాకుండా మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది పెరగడం ద్వారా మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బెటర్గా యూజ్ చేయడం ద్వారా, అంటే ఇప్పుడు చైనీస్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, తక్కువ కాలానికి నాసిరకంగా ఉంటాయి, త్వరగా డ్యామేజ్ అయిపోయేటట్టు ఉంటాయి. అలా కాకుండా బెస్ట్ క్వాలిటీ దీస్ సోలార్ ప్యానల్స్ అనేటటువంటి మనం ఏర్పాటు చేయగలిగితే మనం ఏం చేయొచ్చండి అంటే దీస్ సోలార్ వేస్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు. అవునా కాదా? సో ఎందుకంటే డ్యామేజెస్ కూడా సోలార్ వేస్ట్ జనరేషన్కి సోలార్ వేస్ట్ జనరేషన్ని పెంచుతాయి. కాబట్టి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మెయిన్స్కి ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడతాయండి. అందుకే ఈ ఆర్టికల్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. థౌజండ్స్ ఆఫ్ క్రిమ్సన్ రోజ్ బటర్ఫ్లైస్ ఫ్లై అక్రాస్ ఓషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 స్పీసీస్ ఇన్ న్యూస్. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. న్యూస్లోకి ఏమొచ్చింది, అన్ని విషయాల్ని మనం డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో గత కొద్ది రోజులుగా తమిళనాడులో ఉన్నటువంటి ధనుష్కోడి బీచ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక రేర్ ఫినామినన్ చోటు చేసుకోవడం అనేది జరిగిందంట. థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, ఏ బటర్ఫ్లైస్, క్రిమ్సన్ రోజ్ బటర్ఫ్లైస్ ఏవైతే ఉంటాయో ఇవి ధనుష్కోడిలో ఉన్నటువంటి మొక్కలు, దీస్ ఫ్లవరీ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ చేరి నెక్టారింగ్ చేస్తున్నాయి. అంటే పూల్లో ఉండేటటువంటి తేనె ఏదైతే ఉంటుందో వాటిని ఆస్వాదిస్తున్నాయి. సో ఆస్వాదించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాయి, సో దిస్ శ్రీలంక వైపుగా వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అనే విధంగా చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం క్రిమ్సన్ రోజ్ అనేటటువంటి ఈ బటర్ఫ్లైస్ గురించి మనం తెలుసుకోవాలండి. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. బటర్ఫ్లైస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పాలినేషన్ అమ్మ. ప్లాంట్స్లో పాలినేషన్ జరుగుతుంది, పరాగ సంపర్కము అని చెప్పి అండం అనేటటువంటి జరుగుతుంది. సో పాలినేషన్ ద్వారా కొత్త ప్లాంట్స్ అనేటటువంటి వస్తాయి. సో ఒకవేళ బటర్ఫ్లైస్ అనేటటువంటివి లేకపోతే పాలినేషన్ అనేటటువంటి జరగదు. పాలినేషన్ అనేటటువంటిది జరగకపోతే కొత్త ప్లాంట్స్ అనేటటువంటి ఉండవు. కొత్త ప్లాంట్స్ అనేటటువంటి ఉండకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది పెరిగితే సీ లెవెల్ ఏదైతే ఉంటుందో అది రైజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సీ లెవెల్ రైజ్ అయితే మనిషి అస్తిత్వానికే, మనిషి ఉనికికే, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్కే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. లేకపోతే ప్లాంట్స్ అనేటటువంటి లేకపోతే వర్షాలు ఏవైతే ఉంటాయో, రెయిన్ ఏదైతే ఉంటుందో అది పడదు. రెయిన్ పడకపోతే మనిషికి తాగునీరు అనేటటువంటిది ఉండదు. సో మనిషి యొక్క అస్తిత్వానికి క్వశ్చన్ మార్క్ ఏర్పడడం, ఎగ్జిస్టెన్స్కి క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే బటర్ఫ్లైస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సిన్స్ దే యాక్ట్ యాజ్ పాలినేటర్స్ అండ్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో దిస్ క్రిమ్సన్ రోజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ లార్జ్ బటర్ఫ్లై బిలాంగింగ్ టు ద జీనస్ ప్యాక్లియోప్తా అనేటటువంటి జీనస్కి చెందినటువంటిది.
ఆఫ్ రెడ్ బాడీడ్ స్వాలో టైల్స్ అండి. సో రెడ్ బాడీ అనేటటువంటిది ఉంటుంది అండ్ స్వాలో టైల్స్ ఏవైతే ఉంటాయి, ఇలా టైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దెర్ ఆర్ లార్జ్ బటర్ఫ్లైస్, చాలా పెద్దగా ఉంటాయండి, విత్ మిక్స్ ఆఫ్ బ్లాక్ కలర్, వైట్ కలర్ అండ్ దాంతోపాటు క్రిమ్సన్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆన్ దేర్ వింగ్స్ మీద, రెక్కల మీద అండ్ వాటి బాడీ మీద మీరు వీటిని చూడొచ్చు. చూడండి, క్రిమ్సన్ అంటే దట్ మీన్స్ రోజ్ కలర్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేటటువంటి జరుగుతుంది, చాలా పెద్దగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది దిస్ పర్టికులర్ క్రిమ్సన్ రోజ్ బటర్ఫ్లైస్. సో ఐయుసిఎన్ రెడ్ స్టేటస్ చూడండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో లీస్ట్ కన్సర్న్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ స్కెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. స్కెడ్యూల్ 1 అంటే ఈ బటర్ఫ్లైస్ని ఎవరైనా పట్టుకోవడానికి చూసారనుకోండి, పోచింగ్కి పాల్పడినా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నమాట, స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుంది స్కెడ్యూల్ 1 ప్రొటెక్షన్లో ఉంది అంటే. బటర్ఫ్లైస్ ఆర్ నోన్ ఫర్ క్రాసింగ్ ద సీ టు మైగ్రేట్ టు శ్రీలంక. సో ధనుష్కోటి బీచ్ నుంచి ఇవి సీని దాటి, సముద్రాన్ని దాటి ఇవి శ్రీలంకని చేరుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ విజువలీ స్టన్నింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైగ్రేషన్ ఈస్ దట్ the butterflies make small pit stops on flowering plants to fuel their journey. వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇవి మధ్యలో ఐలాండ్స్లో కానీ చెట్ల దగ్గర కానీ ఆగి ఏం చేస్తాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క నెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తూ వాటి జర్నీ ఏదైతే ఉంటుందో జర్నీని కొనసాగించడం అనేటటువంటి జరుగుతుంది, వాళ్ళ యొక్క ప్రయాణాన్ని. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా నాన్న? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కీవర్డ్ నెగటివ్ లిబర్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టికల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకున్నటువంటి వాళ్ళు, సో ఎవరైనా పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకొని ఉండుంటే ఈ ఆర్టికల్ చదవడం కూడా చదవండి అమ్మా, ఓకేనా? బ్యూటిఫుల్ ఆర్టికల్, చాలా చక్కగా వచ్చింది. రీసెంట్గా హిజాబ్ ఇష్యూ ఏదైతే జరిగిందో దాని మీద నేను ఒక వీడియో చేశాను, అక్కడ కూడా నేను నెగటివ్ లిబర్టీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి ఈ ఆర్టికల్ని కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఇంతకీ లిబర్టీ, స్వేచ్ఛ అంటే ఏంటి, మరి పాజిటివ్ లిబర్టీ అంటే ఏంటి, నెగిటివ్ లిబర్టీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో చూడండి, ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఇసయా బెర్లిన్ అనేటటువంటి ఒక రష్యన్ ఫిలాసఫర్ తన యొక్క ఎస్సే ఏదైతే ఉంటుందో 2 కాన్సెప్ట్స్ ఆఫ్ లిబర్టీ అనేటటువంటి ఎస్సేలో మెన్షన్ చేసినటువంటి 2 సెన్సెస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ లిబర్టీ గురించి దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతుంది. ఆయన ఎస్సేలో ఏం చెప్తారు అంటే, గవర్నమెంట్, ప్రభుత్వాల యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏది డిటర్మైన్ చేస్తుందంట. సో నెగటివ్ లిబర్టీయా ఆ గవర్నమెంట్ ఇచ్చేది, లేకపోతే పాజిటివ్ లిబర్టీ ఆ గవర్నమెంట్ ఇస్తుందా అనేటటువంటి విషయాల మీద దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారు. లిబర్టీ అంటే మనందరికీ తెలుసు, ఫ్రీడమ్, స్వేచ్ఛ అని చెప్పి అంటాం. మరి ఇంతకీ నెగిటివ్ లిబర్టీ అంటే ఏంటి, పాజిటివ్ లిబర్టీ అంటే ఏంటి తెలుసుకుందామా? వినండి. సో నెగిటివ్ లిబర్టీ యాక్చువల్లీ రివాల్వ్స్ అరౌండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ప్రైవేట్ స్పియర్ వేర్ ఇండివిజువల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఇంటర్ఫిరెన్స్. So if there is any interference to a particular person's liberty, state will intervene and state will get rid of that particular liberty. క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఇంకా ఒక ఎగ్జాంపుల్తో చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి. సో సపోజ్ మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారమ్మా, వెళ్ళొచ్చా లేదా? వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మీకు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఏదైతే ఉంటుందో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది గ్యారంటీ చేస్తుంది. ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళగలిగేటటువంటి వెసులుబాటు, హక్కుని నీకు కల్పిస్తుంది. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి స్వేచ్ఛ అయితే నీకుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 19. సో ఇది ఎలాంటి స్వేచ్ఛ, ఎలాంటి ఫ్రీడమ్, ఎలాంటి లిబర్టీ అంట? నెగిటివ్ లిబర్టీ అమ్మ. మన కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 19 ద్వారా ఇచ్చేది. నెగిటివ్ లిబర్టీ ఇక్కడ మనం ఈ సెన్స్లో ఎలా అర్థం చేసుకుందాం. సో మీకు వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి మీరు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అబ్స్టకల్ టు ఇట్, సపోజ్ ఎవరైనా అడ్డుకున్నారనుకోండి వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో, మీ పక్కింటి ఆయన వచ్చేసి
మీరు వెళ్లకుండా మీ ఇంటి తలుపు గడి ఏదైతే ఉంటుందో అది వేసేసాడు, మొదటి కేసు. దానివల్ల మీరు వెళ్ళగలరా హైదరాబాద్? వెళ్ళలేరు. లేకపోతే మీ కార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరో దొంగలించారు. లేకపోతే మీ ఇదేదైతే ఉంటుందో మీరు వెళ్లకుండా మీ కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నరికేశారు. సో ఏం చేస్తున్నారు? సో మీ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ లిబర్టీని అబ్స్టకిల్ చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, ప్రభుత్వము ఇంటర్వ్యూన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇంటర్వ్యూన్ అయ్యి ఆ అబ్స్టకల్ని పోగొడుతుంది. ఈ నైబర్ ఎవరైతే ఉంటారో ఆయన పనిష్ చేయడము, ఆయన వేరే ఇది చేయడము, మీ కార్ని మీకు తిరిగి ఇవ్వడము, లేకపోతే కాళ్ళు నరక్కుండా ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని చూడడము. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మధ్యలో ఉండే అబ్స్టకల్స్ ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేస్తుంది అంతే. అది పాజిటివ్ లిబర్టీలో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలని మీకు ఉంది, మీకు వెళ్ళాలనిపిస్తుంది, కానీ మీ దగ్గర రూపాయి కూడా లేదండి. దాంతోపాటు మీ దగ్గర కారు కూడా లేదు. ఒకవేళ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అనుకోండి, నీకు వెళ్ళాలంది కదరా బాబాయ్ వెళ్ళబ్బా, లేకపోతే గవర్నమెంట్ కార్ ప్రొవైడ్ చేసింది అనుకోండి, కార్లో ఫుల్ ట్యాంక్ చేయించి ఇచ్చింది అనుకోండి, అది పాజిటివ్ లిబర్టీ. నీ స్వేచ్ఛకి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే, ఎక్స్టర్నల్ సపోర్టు, అది పాజిటివ్ లిబర్టీ. నెగిటివ్ లిబర్టీ అంటే ఏంటి? నీ స్వేచ్ఛని ఉపయోగించుకునేటప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూన్ అయితే అది నెగిటివ్ లిబర్టీ. ఇక్కడ మన దేశంలో గవర్నమెంట్ నీకు ఏమైనా కారులో పెట్రోల్ పోస్తుందా, లేకపోతే నీకు డబ్బులు ఏమైనా ఇస్తుందా, జోబులో పెడుతుందా? వెళ్ళడానికి హక్కు ఇస్తుంది, నువ్వు మూవ్ అవ్వచ్చు. నీ సాయ శక్తుల, నీ యొక్క స్తోమత బట్టి నువ్వు ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు, అవునా కాదు? ఎక్కడికైనా తిరగచ్చు, అవునా కాదు? ఆ హక్కునైతే కల్పిస్తుంది, ఎవరు ఇంటర్వ్యూన్ అవ్వకుండా అయితే చూస్తుంది. కానీ నీకు డబ్బులు ఇవ్వడంగానే ఏమైనా చేస్తుందా? చేయదు. సో అందుకే మనం నెగిటివ్ లిబర్టీ అనేటటువంటిది మన ఇండియా అనేటటువంటిది, మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది గ్యారంటీ చేస్తుందమ్మా. సో లిబర్టేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్ లిబర్టీని సపోర్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ లిబర్టీ అంటే ఏంటి? యాక్ట్ ఆఫ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ వన్స్ లైఫ్ అండ్ రియలైజింగ్ ఇట్స్ ఫండమెంటల్ పర్పజెస్. ద పొలిటికల్ లెఫ్ట్ హ్యాస్ సపోర్టెడ్ పాజిటివ్ లిబర్టీ. ఒకరి యొక్క జీవితం ఏదైతే ఉంటుందో అది నీ చేతుల్లోకి తీసుకొని దాని యొక్క ఫండమెంటల్ పర్పస్ ఏదైతే ఉంటుందో అది రియలైజ్ అయ్యేటట్టు చేస్తావు. యూ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. సో ఆయన లిబర్టీ, ఆయన స్వేచ్ఛను ఉపయోగించుకోవాలని ఉంటే దాన్ని నువ్వు రియాలిటీలోకి తీసుకొస్తావు, ఆ పర్పస్ని నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు, దట్ ఎసెన్షియల్ పర్పస్ని. అది పాజిటివ్ లిబర్టీ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. పొలిటికల్ లెఫ్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, వామపక్ష ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాజిటివ్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఈ హెల్ప్ చేయాలి, గవర్నమెంట్ ఇలా డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ అది చేయాలి, గవర్నమెంట్ ఇది చేయాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాదించడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. పొలిటికల్ రైట్ వింగ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారు, గవర్నమెంట్స్ నెగిటివ్ లిబర్టీ గ్యారంటీ చేస్తాయి. అంటే నీ హక్కుని లేకపోతే నీ స్వేచ్ఛను ఉపయోగించుకోవడంలో ఎవరైనా ఇంటర్వ్యూన్ అయితే ఆ అబ్స్టకల్ని దూరం చేసేయడం మాత్రమే చేస్తుంది తప్ప సపోర్ట్ చేయు, దానికి డబ్బులు ఏమి ఇవ్వడం అనేటటువంటి జరగదు. బట్ పొలిటికల్ లెఫ్ట్ ఎవరైతే ఉంటారో, వామపక్ష ధోరణిలో ఉండేటటువంటి వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేస్తారు? దిస్ పాజిటివ్ లిబర్టీ సిటిజన్స్కి కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో లెట్ us లుక్ ఎట్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ నెగిటివ్ లిబర్టీ. నెగిటివ్ లిబర్టీకి ఎగెన్స్ట్గా ఉన్నటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఎర్లీ ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నమ్మారు అంటే దిస్ నెగిటివ్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది సోషల్ కేయోస్కి దారి తీయడం అనేటటువంటి జరుగుతుంది, సమాజంలో గందరగోళానికి దారి తీస్తుందని చెప్పారు. ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్కి ఎటువంటి లిమిట్ లేకపోతే, అంటే వాళ్ళు కోరుకున్నది చేసేటటువంటి వెసులుబాటు వాళ్ళకి ఉంటే, వాళ్ళకి ఏ అడ్డంకి అనేటటువంటిది లేకపోతే, ఇఫ్ దే ఆర్ ఎలౌడ్ టు అచీవ్ వాట్ ఎవర్ దే వాంట్, ఏది సాధించాలంటే అది సాధించేటటువంటి ఇది వాళ్ళకుంటే, వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటే, స్ట్రాంగర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీకర్ పీపుల్ని అణిచివేస్తారు. ముఖ్యంగా క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ప్రొలటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అణిచివేస్తారు, వర్కింగ్ క్లాసెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో స్ట్రాంగ్ వీక్ని అణిచివేస్తుంది వాళ్ళు కావాల్సింది సాధించడం కోసం. అండ్ ఇట్ మస్ట్ బి రెస్ట్రిక్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ వాల్యూస్. ఇతరుల యొక్క విలువలు సచ్ యాజ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయాలంటే నెగిటివ్ లిబర్టీని రెస్ట్రిక్ట్ చేయాలి. అర్థమైందా అని చెప్పి కొంతమంది ఇంగ్లీష్ ఫిలాసఫర్స్ చెప్తారు. సో బెర్లిన్ మనకి ఏం చెప్పడం అనేటటువంటి జరిగిందంటే, రష్యన్ బ్రిటిష్ ఫిలాసఫర్, సమ్ పీపుల్స్ ఫ్రీడమ్ మస్ట్ సమ్ టైమ్స్ బి కట్టైల్డ్ టు సెక్యూర్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క స్వేచ్ఛని, అందరికీ స్వేచ్ఛని అందించాలంటే కొంతమంది యొక్క స్వేచ్ఛని నువ్వు కట్టైల్ చేయాలి, కొంతమందికి స్వేచ్ఛని దూరం చేయాలి. అర్థమైందా? అంటే పూర్తిగా దూరం చేయకపోయినా కొంతగా కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళకి నచ్చింది చేసేటటువంటి హక్కును వాళ్ళకి కల్పించకూడదు అనే విధంగా మనకి బెర్లిన్ చెప్తారండి. నెక్స్ట్ నౌ లుక్ ఎట్ ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ పాజిటివ్ లిబర్టీ. చూడండి అమ్మా.
సో పాజిటివ్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని టైరనీస్ ఎవరైతే ఉంటారంటే సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి అథారిటేటివ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారండి, అబ్యూజ్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ప్రజల యొక్క జీవితాల్లోకి బలవంతంగా వీళ్ళు జోక్యం చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ద రెజీమ్ పోర్ట్రేస్ ఇట్స్ బ్రుటల్ గవర్నెన్స్. యుఎస్ఎస్ఆర్ యొక్క గవర్నమెంట్ చాలా క్రూరంగా పరిపాలించడం అనేటటువంటి జరిగింది. దేని పేరుతో? పీపుల్ని ఎంపవర్ చేస్తున్నాం అనేటటువంటి పేరుతో. సో పాజిటివ్ లిబర్టీతో ఒక వ్యక్తి యొక్క లైఫ్లోకి నువ్వు అడుగు పెడతావు కాబట్టి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నువ్వు అడుగు పెడతావు కాబట్టి, సో అది పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇఫ్ ఎ గవర్నమెంట్ ట్యాక్సెస్ పీపుల్ అండ్ యూజెస్ దట్ మనీ టు ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఫర్ అదర్స్, it means that it is cutting down on the economic freedoms of some classes to access certain goods and services and have a certain amount of economic freedom. సో ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం పన్నేసింది అనుకోండి, పన్నేసితో వచ్చినటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొక వర్గానికి సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇవ్వడానికి ఉపయోగించింది అనుకోండి, అదేం చేస్తుంది? కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎకనామిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ డౌన్ చేస్తుంది. అంటే బాగా సంపాదించే వాళ్ళే కట్టాలి. ఎందుకు కట్టాలండి? అందరూ కట్టాలి పన్ను ఏదైతే ఉందో పన్ను. సో ఏం చేస్తున్నావు? వాళ్ళ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో నువ్వు కట్టేలు చేస్తున్నావు వాళ్ళకి ట్యాక్స్ వేసి, అవునా కాదా? సో సర్టెన్ గూడ్స్ అండ్ ఆ డబ్బులు ఏవైతే ఉంటే వాడు ఇంకాస్త బెటర్ కార్స్ కానీ ఇవేమైనా కొనుక్కుంటాడేమో, గూడ్స్ అండ్ సర్వీసెస్కి యాక్సెస్ అనేటటువంటి చేసుకుంటాడేమో, అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ అనేటటువంటిది పొందుతాడేమో, అంటే ఇంకో బిజినెస్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసుకుంటాడేమో, రైట్? కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకి ట్యాక్స్ వేసి వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. అదే కదా పాజిటివ్ లిబర్టీ అని చెప్పుకున్నాం మనం. వేరే వ్యక్తులు వాళ్ళ యొక్క స్వేచ్ఛని అనుభవించడంలో ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది ఇక్కడ, రైట్? సో అది కరెక్ట్ కాదు అనే విధంగా పాజిటివ్ లిబర్టీకి ఎగనెస్ట్గా చాలామంది ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి పుట్ ఫార్వర్డ్ చేశారు. సో కంప్లీట్గా మీకు నెగిటివ్ లిబర్టీ, పాజిటివ్ లిబర్టీల మధ్య డిఫరెన్స్, తేడాలు ఏవైతే ఉన్నాయో, తారతమ్యాలు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈక్విటబుల్ ఎనర్జీ యాక్సెస్ కీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ, ప్రైమ్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3లో మనం మాట్లాడుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇనాగరల్ అడ్రస్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి పాస్ చేశారు. సో వాటి గురించి మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ టెరీ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఏదైతే ఉంటుందో, ప్రపంచ సుస్థిరాభివృద్ధి సమిట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇనాగరల్ అడ్రస్లో ఈయన ఏం చెప్పారు అంటే, ఇండియా హ్యాడ్ వాక్ ద టాక్ బై ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ ఎనర్జీ యాక్సెస్ టు ద పూర్ రిమైండ్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంటల్ పాలసీ. అంటే ఇండియా తను చెప్పిన పనులన్నీ చేయడం అనేటటువంటి జరిగింది. ఎలా చేసింది? సో పూర్ పీపుల్కి కూడా ఈ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈక్వల్గా యాక్సెసిబుల్ చేయడం అనేటటువంటి జరిగింది అనే విధంగా మన నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది జరిగింది. ఇండియా యొక్క ఎన్విరాన్మెంటల్ పాలసీలో వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్ ఏంటి అంటే పేదవాళ్ళకు కూడా ఈక్విటబుల్ ఎనర్జీ అనేటటువంటిది ఇవ్వడం, ఎనర్జీ అనేటటువంటిది యాక్సెసిబుల్ చేయడం. సో దాన్ని ఇండియా మాటల్లో కాదు చేతల్లో కూడా చూపించింది అనే విధంగా నరేంద్ర మోడీ గారు చెప్పారండి. సో ఇండియా ఎన్విరాన్మెంటల్ పాలసీలో భాగంగా వేరియస్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకొచ్చారో చూడండి. పూర్ పీపుల్కి కూడా ఎనర్జీ అనేటటువంటిది యాక్సెసిబుల్ చేయడానికి ఉజ్వల యోజన స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈ స్కీమ్లో భాగంగా 90 మిలియన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లీన్ కుకింగ్ ఫ్యూయల్కి యాక్సెస్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. సో గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వీటిని అందించారు. పిఎం కుసుమ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా లాంచ్ చేశారు. ఫార్మర్స్ వర్ ఎంకరేజ్ టు సెటప్ సోలార్ ప్యానెల్స్ అండ్ పిఎం కుసుమ్ స్కీమ్ గురించి నేను వీడియో చేశానండి. పిఎం కుసుమ్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, నేను చేసిన వీడియో వస్తుంది, ఆ స్కీమ్ మీకు కంప్లీట్గా కవర్ అవుతుంది. సో ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటి జరిగింది, సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా. అండ్ సర్ప్లస్ పవర్ ఏదైతే ఉంటుందో, గ్రిడ్ ద్వారా ఏర్పడినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్ముకొని కొంత డబ్బు చేసుకునేటటువంటి విధంగా కూడా ఎంకరేజ్ చేయడం అనేటటువంటి జరిగింది ఫార్మర్స్కి. సో దట్ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ చేయగలం, రైట్? బికాజ్ దిస్ ఈజ్ సోలార్ ఎనర్జీ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి, రైట్? నెక్స్ట్ చూడండి. ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేటటువంటిది కూడా తీసుకొచ్చారు. ఈ స్కీమ్ 7 years ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది జరిగింది.
ఇట్ రిపోర్టెడ్లీ సేవ్డ్ క్లోజ్ టు 220 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎల్ఈడి బల్బ్స్ వల్ల ఇంత ఎలక్ట్రిసిటీ అనేటటువంటి సేవ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కార్బన్ ఎమిషన్స్ని కూడా ఇది తగ్గించింది. సంవత్సరానికి 180 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని కూడా ఈ ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ వల్ల మనం సాధించాము, తగ్గించగలిగాము అనే విధంగా చెప్పారు. నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా లాంచ్ చేశారండి. గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎనర్జీ అనేటటువంటిది సమకూర్చుకొని సో ప్రజలకి అందరికీ ఈక్విటబుల్ ఎనర్జీ యాక్సెస్ అనేటటువంటిది అందించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఆల్ దీస్ ఆర్. సో వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న ఒకసారి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇష్యూ పొలిటికల్ స్టేట్మెంట్ ఆన్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ అడగడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే జేసీపీఓఏ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మీకు కంప్లీట్గా అర్థం కావాలి. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మనం మాట్లాడదాం. తర్వాత ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని మనం అర్థం చేసుకునే ముందు ఇరాన్ యొక్క జాగ్రఫీ ఎక్కడుందో మనం తెలుసుకుందాం. అసలు ఇరాన్ ఎక్కడుంది తెలుసుకుందాం. చూడండి, ఇది మన ఇండియానా? ఇండియా పక్కనే పాకిస్తాన్ ఉంది చూసారు. పాకిస్తాన్ పక్కనే మనకి ఇరాన్ కనిపించడం అనేది జరుగుతుంది. మనకి ఏన్షియంట్ టైమ్స్లో ఇరాన్ పేరేంటి అంటే పెర్షియా అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళండి. అర్థమైందా? చాలా మంది సూఫీ సెయింట్స్ ఈ పెర్షియా నుంచి, ఇరాన్ ప్రాంతం నుంచే భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. రైట్? సో ఇరాన్ని 1935 వరకు పర్షియా అని పిలిచేవారు. 1935 తర్వాత పర్షియా కాస్త ఏమైంది, ఇరాన్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ యొక్క బౌండరీస్ చూడండి. ఇరాన్ షేర్స్ బౌండరీస్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ అండి. ఇది బెలూచిస్తాన్ ప్రావిన్స్ తో షేర్ చేసుకుంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. తుర్క్మెనిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. కాస్పియన్ సీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అజర్బైజాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అర్మేనియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు టర్కీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇరాక్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రిమెంబర్, కువైట్తో ఇరాన్ అనేది బార్డర్ షేర్ చేసుకోదు. అండ్ ఇన్ ద సదరన్ సైడ్ పెర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో పెర్షియన్ గల్ఫ్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి దిస్ ఈస్ గల్ఫ్ ఆఫ్ వమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇది వమన్ కదా, ఇది గల్ఫ్ ఆఫ్ వమన్ అమ్మ. సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. రిమెంబర్, ఇరాన్ అనేది క్యాస్పియన్ సీకి పెర్షియన్ గల్ఫ్ కి మధ్యలో ఉండడం అనేది జరిగింది. సో ఇరాన్ సిట్స్ ఆన్ హ్యూజ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అమ్మ. అందుకే ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ. సో ఇరాన్ మీద శాంక్షన్స్ ఒకవేళ పడిన, ఇరాన్ పాలిటిక్స్ లో ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినా వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో అవి మారడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇరాన్ సిట్స్ బిట్వీన్ ఇరాన్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్ విచ్ ఈస్ ఎ రిచ్ రీజియన్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అమ్మ. అర్థమైందా? సో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే టెహ్రాన్. అండ్ రిలీజియన్ ప్రకారంగా వస్తే ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ. సో మీ అందరికీ తెలుసు ఇస్లాం ఏదైతే ఉంటుందో, ఇస్లాం మనకి హిందూయిజంలో ఎలా అయితే డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఉంటాయో ఇస్లాంలో కూడా డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి. ఒకటి షియా సెక్ట్, రెండవది ఏంటి అంటే సున్నీ. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ముస్లింలు సున్నీ సెక్ట్కి చెందినటువంటి వాళ్ళు, షియా సెక్ట్కి చెందినటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎక్కువగా ఇరాన్ పాపులేషన్ మాత్రం అరౌండ్ 65 to 70% ఆఫ్ ఇరానియన్స్ పాపులేషన్ మాత్రం షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అమ్మ. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్ మీరు తెలుసుకోవాలి. ఇంతకీ షియా అంటే ఏంటి సార్, సున్నీ అంటే ఏంటి సార్ అంటే, నేను ఇరాన్ ఇరాక్ వార్ అనేటటువంటి ఒక వీడియో చేశాను. ఇరాన్ ఇరాక్ వార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి. అందులో నేను డీటెయిల్డ్ గా షియా అంటే ఏంటి, సున్నీ అంటే ఏంటి, ఇరాన్ కి ఇరాక్ వార్ ఎందుకు జరిగింది, సద్దాం హుస్సేన్ అంటే ఎవరు, ఇవన్నీ నేను డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. వీలైతే అది చూడండి. ఓకేనా? సో ఇరాన్ ఎక్కడుందో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మనం తెలుసుకుంటాం. జాగ్రత్తగా వినండి. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి అర్థం కావాలంటే మీకు కొంత హిస్టరీ అనేది తెలియాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1921లో 1921లో ఇరాన్కి చక్రవర్తులు ఎవరవుతారు అంటే పహ్లవీ డినాస్టీ అవ్వడం అనేది జరుగుతుంది. పహ్లవీ డినాస్టీకి చెందినటువంటి రాజులు ఎంతమంది అంటే ఇద్దరండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి 1950ల సమయంలో ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా, ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. ఆయిల్ అనేది జియో పాలిటిక్స్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మారడం అనేది జరిగింది. సో అప్పుడు ఇరాన్ పరిపాలిస్తున్నటువంటి పహ్లవీ డినాస్టీకి చెందినటువంటి కింగ్ ఎవరు అంటే షా మహమ్మద్.
ఈ షా మహమ్మద్ తో ఈ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతో పాటు బ్రిటిష్ వాళ్ళు, యూకే ఏవైతే ఉన్నాయో, సో ఈ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిపి ఇతనితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరిగింది. హీఈస్ ఏ ప్రో వెస్టర్న్ గాయ్. ఇతను చూడండి ముస్లిం కి ఇస్లామిక్ షా, ఇక్కడ షా మహమ్మద్ అని కనిపిస్తుందో, షా అంటే ఏంటంటే కింగ్ అని చెప్పి అర్థమమ్మ, అర్థమైందా? షా అంటే మనకి ఇరాన్ లో కింగ్స్ షా అనేటటువంటి ఒక టైటిల్ ని ఇది చేసేవాళ్ళు. మనకి ఇండియాలో కూడా బహమనీ కింగ్డమ్, బహమనీ ఎంపైర్ చెందినటువంటి కింగ్స్ కూడా షా అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అలంకరించుకునేవాళ్ళు, అర్థమైందా? సో ఈయన ఇస్లామిక్ నేషన్ అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ యొక్క మొనార్క్ అయినప్పటికీ ఈయన చూసారా సూట్ వేసుకొని వెస్టర్న్ స్టైల్లో ఈయన ఉండడం అనేది జరిగింది. హీఈస్ ఎ ప్రో వెస్టర్న్ గాయ్. ఈయన ఏం చేశాడు, ఇరాన్ లో డెమోక్రసీ, వెస్టర్న్ పొలిటికల్ ఐడియాలజీ అనేటటువంటి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఆడవాళ్ళకి, ఉమెన్ కి రైట్స్ ఏవైతే ఉన్నాయో రైట్స్ అనేవి అప్పగించడం అనేది జరిగింది. సో అండ్ దాంతోపాటు ఇలాంటి ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మ్స్ తో ఈయన ముందుకు వచ్చాడు, బికాస్ ఈజ్ ఏ ప్రో వెస్టర్న్ గాయ్ కాబట్టి. సో ఇది కొంతమంది కన్జర్వేషనిస్ట్, మతపరమైనటువంటి మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చల. ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు చూసారా, ఆయన పేరేంటి అంటే అయతుల్లా రహోల్లా ఖొమేనీ. అయతుల్లా రహోల్లా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో హీజ్ ఏ ఫండమెంటలిస్ట్, అంటే హీజ్ ఏ కన్జర్వేటివ్ ముస్లిం అమ్మ. ఈయన షా మహమ్మద్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈయనకి నచ్చల. ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకొని ఈయన పహలవీ డినాస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అంతమొందించడానికి, దాన్ని పడగొట్టడానికి ఇరానియన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. ఇరానియన్ రెవల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ రెవల్యూషన్స్ హ్యాపెండ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సారీ, ప్రపంచంలోనే జరిగినటువంటి విప్లవాల్లో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ రెవల్యూషన్, శాంతియుతంగా జరిగినటువంటి రెవల్యూషన్ లో ఇరానియన్ రెవల్యూషన్ ఒకటండి. 1978 నుంచి 1979 మధ్యలో జరగడం అనేది జరిగింది, అర్థమైందా? ఎందుకు ఇది జరిగింది? టు రివైవ్ అండ్ స్ట్రెంథెన్ షియా ఇస్లాం టు అపోజ్ సున్నీ డామినేషన్. సో మన తాలూకా ఇతను షా మహమ్మద్ వల్ల పేరుకుపోతున్నటువంటి వెస్టర్న్ సపోర్ట్ అండ్ సున్నీ డామినేషన్ ని తగ్గించడం కోసం, ఒక పక్క సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, సద్దాం హుస్సేన్ తాలూకా ఇవేవైతే ఉన్నాయి, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇరానియన్ రెవల్యూషన్ అనేది ముందుకు రావడం అనేది జరిగింది. సో దే ఆర్ కంప్లీట్లీ ఎగనెస్ట్ వెస్ట్ అండ్, అర్థమైంది? అప్పటి నుంచే ఇరాన్ కి అండ్ దాంతో పాటు యుఎస్ కి, ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఎప్పుడైతే ఈ షా మహమ్మద్ టాపెల్ చేయబడతారో, అధికారం నుంచి దించివేయబడతారో, అప్పటి నుంచి అమెరికాకి అండ్ ఇరాన్ కి ఎప్పుడు పడదు. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈవెంట్ జరుగుతుంది చూడండి, హోస్టేజ్ క్రైసిస్. ఏం జరుగుతుంది, ఇరానియన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత కూడా అమెరికా అనేది ఇరాన్ లో ఎంబసీ మెయింటైన్ చేస్తుంది. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ కి సపోర్ట్ గా ఉండేటువంటి కొంతమంది ఇరాన్ యూత్, అంటే అమెరికాకి వెస్టర్న్ ఫోర్సెస్ కి ఎగనెస్ట్ గా ఉండేటటువంటి కొంతమంది ఇరాన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 52 అమెరికన్ డిప్లొమాట్స్ అండ్ సిటిజన్స్ ని ఎంబసీలో, అమెరికన్ ఎంబసీలో బంధించడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళ కాలం పాటు? 2 years కాలం పాటు తన సిటిజన్స్ ని బంధించడం వల్ల, తన డిప్లొమాట్స్ ని బంధించడం వల్ల ఇరాన్ మీద చాలా చాలా కోపం తెచ్చుకుంటుంది అమెరికా. ఆ రైవల్రీ, ఆ హాస్టిలిటీ అనేది ఇరాన్ కి అమెరికాకి మధ్య ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం మనం గమనించవచ్చండి, అర్థమైందా? సో ఇక్కడ వరకు మీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ ముందు ఉన్నటువంటి, ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ముందు ఉన్నటువంటి శత్రువులు ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు అంటే సద్దాం హుస్సేన్. రెండవ వాళ్ళు ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా యూకే, దీన్ని వెస్టర్న్ ఎలియన్స్ అని కూడా అంటాం, అర్థమైందా? సో ఈ వెస్టర్న్ ఎలియన్స్ కూడా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో వీటికి ఎగనెస్ట్ గా, వీటితో పోరాడేందుకు తమకి తాము స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇరాన్ దేనికి వెళ్ళింది అంటే న్యూక్లియర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడం మొదలుపెట్టింది. తన న్యూక్లియర్ ఆర్సెనల్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పి అనుకుంది. న్యూక్లియర్ బాంబులు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయాలని చెప్పి అనుకుంది. ఏంటండి? ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్. జాగ్రత్తగా వినండి, నెక్స్ట్ చెప్తాను. చూడండి నాన్న ఏం జరిగింది. 1970లోనే, అంటే పహలవీ డినాస్టీకి చెందినటువంటి షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి సపోర్ట్ గా ఉండేవాళ్ళని చెప్పాను? వెస్ట్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళని చెప్పాను. వీళ్ళిద్దరూ కలిసి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు? యుఎస్ అండ్ వెస్ట్ కి అప్పుడు ఎగనెస్ట్ గా ఎవరున్నారు? యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఉంది, కోల్డ్ వార్ నడుస్తోంది. సోవియట్ యూనియన్ కి ఎగనెస్ట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేయడం అనేది జరిగింది.
ఇరాన్ కి అండ్ యుఎస్ కి మధ్య ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ తో ట్రీటీ ఎప్పుడైతే సైన్ అయిందో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్ అనేది మొదలైందో, ఇరానియన్ రెవల్యూషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాం, 1978 టు 79 మధ్యలో జరిగిందని చెప్పాం. అప్పుడు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి చెందినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేశం నుంచి పారిపోవడం అనేది జరిగింది. దే ఫ్లడ్ ద కంట్రీ. అర్థమైందా? సో ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత 1979లో కన్జర్వేషనిస్టులు, ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. షియైట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటలిస్ట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడండి? ఇరాన్లో. మళ్ళీ 1980s దీస్ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీస్టార్ట్ చేద్దామని చెప్పి, రివైవ్ చేద్దామని చెప్పి అనుకుంది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా వెస్ట్ ఉంది, అంతేనా? ఎందుకంటే వెస్ట్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి పెహ్లవీ లీడర్ ని వీళ్ళు పడగొట్టేశారు కాబట్టి, అండ్ దాంతో పాటు అమెరికన్ హోస్టేజ్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా జరిగింది కాబట్టి, రైట్. సో దిస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది రివైవ్ చేయడంలో భాగంగా ఈ కొత్త గవర్నమెంట్ ఎవరి తాలూకా హెల్ప్ తీసుకుంది అంటే పాకిస్తాన్ యొక్క హెల్ప్ తీసుకుంది. రెండింటి మధ్య 1992లో ఒక అగ్రిమెంట్ జరిగింది. తర్వాత చైనా యొక్క హెల్ప్ కూడా తీసుకుంది. అంటే ఆ వెస్ట్ కి అగెన్స్ట్ గా ఎవరున్నారు వాళ్ళ సపోర్ట్ అన్నమాట. రష్యా ఏదైతే ఉంటుందో రష్యా యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది రీఇన్స్టేట్ చేశారు. సో ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మొదలుపెట్టిందో వెస్ట్ ఏం చేసింది, ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి వేయడం అనేది మొదలుపెట్టింది. 2000s టైంలో ఇరాన్ మీద వెస్టర్న్ ఫోర్సెస్ అంటే ఎవరెవరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్ దే డిడ్, వాళ్ళు శాంక్షన్స్ అనే వేశారు, ఆంక్షలు అనే వేశారు. ఎకనామిక్ శాంక్షన్స్ అని చెప్పి అంటాం. అంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోకుండా ఉండడం కానీ, లేకపోతే ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, లేకపోతే ఇరాన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఇట్ సివియర్లీ హర్ట్ ద ఇరాన్స్ ఎక్స్పోర్ట్స్ అండి. ఇరాన్స్ ఆయిల్ బిజినెస్ ని చాలా చాలా హర్ట్ చేయడం అనేది జరిగింది. యుఎస్ అండ్ బ్రిటిష్ తాలూకా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్. సో ఈ శాంక్షన్స్ వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఇరాన్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళట్లా, అది ఎక్స్పోర్ట్ అవ్వట్లా. సో వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ సప్లై అనేది తక్కువ ఉంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, సప్లై అనేది తక్కువ ఉంటే ఆయిల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది, ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. అండ్ దాంతో పాటు ఇరాన్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే ఎవరు ఇరాన్ అమెరికన్ శాంక్షన్స్ కి భయపడి ఎవరు ఇరాన్ నుంచి ఆయిల్ అనేది కొనుక్కోవట్ల. ఇరాన్ ఎకానమీ కూడా కుదేలైపోవడం అనేది జరిగింది. సో ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది వరల్డ్ మార్కెట్ కి అంత ఇష్టమైనటువంటి కంఫర్టబుల్ యాక్ట్ కాదు. ఇరాన్ ఎకానమీ అంటే బోత్ లాస్ట్ టు లాస్ట్ సిచ్యువేషన్ అనేది జరిగింది. అవతల వరల్డ్ పవర్స్ కి లాభం లేదు, అవతల ఇరాన్ కి లాభం లేనటువంటి పరిస్థితి. సో మరి ఈ టర్మాయిల్ ని ఎలాగో అలాగో మనం కట్టడి చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. సో అందులో భాగంగానే 2015 జూలై 15న మనకి ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక అగ్రిమెంట్ జరగడం అనేది జరిగింది. దాన్నే మనం ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. ఇరాన్ న్యూక్లియర్ డీల్ కి ఇంకొక ఫార్మల్ నేమ్ ఉంది, అదేంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారండి. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాజ్ సైన్డ్ బిట్వీన్, సో ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇరాన్ అనేది ఉంది. ఇరాన్ తో పాటు ఎవరున్నారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఫర్ పీస్ కీపింగ్ అనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. ఈ 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ 2 years టర్మ్ కోసం ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది. బట్ 5 పర్మనెంట్ నేషన్స్ వీటికి శాశ్వత సభ్యత్వం ఉంటుంది. ఏంటంటే ఆ నేషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, చైనా, దాంతోపాటు రష్యా అండ్ దాంతోపాటు ఫ్రాన్స్. ఈ 5 కంట్రీస్ ఎందుకు సార్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ నేషన్స్ అయినాయి అంటే వరల్డ్ వార్ 2లో రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలైడ్ ఫోర్సెస్ గా ఉన్నట్టు అంటే వరల్డ్ వార్ 2 ఎవరెవరికి మధ్య జరుగుతుంది, ఎలైడ్ పవర్స్ కి అండ్ దాంతోపాటు యాక్సిస్ పవర్స్ కి మధ్య జరుగుతుంది. సో ఎవరండి గెలుస్తారు, ఎలైడ్ పవర్స్ గెలుస్తారు. ఈ ఎలైడ్ పవర్స్ ఎవరు అంటే ఈ 5. సో గెలిచినటువంటి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ లో శాశ్వత సభ్యత్వం అప్పుడు తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ 5 ఉంటారు. దీంతో పాటు ఇంకొక కంట్రీ అనేది ఉంది, అదేంటి అంటే జర్మనీ. సో వీటి మధ్య ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో
ఏం నిర్ణయించారో తెలుసుకునే ముందు మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తెలుసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి న్యూక్లియర్ బాంబు రెండింటితో తయారు చేస్తారు, దేంతో? యురేనియంతోను ప్లూటోనియంతోను. ఇప్పుడు న్యాచురల్ యురేనియం ఏదైతే ఉంటుందో, న్యాచురల్ యురేనియంలో 2 ఐసోటోప్స్ అనేవి ఉంటాయి మనకి సహజంగా లభ్యమైనటువంటి దానిలో. ఒకటి యురేనియం 235, రెండవది ఏంటి అంటే యురేనియం 238. ఐసోటోప్ అంటే ఏంటి అండి అంటే యురేనియం 235, యురేనియం 238 యొక్క కెమికల్ బిహేవియర్ అనేది ఒకేలా ఉంటుంది, రెండు సిమిలరే. అదే దే ఆర్ 2 ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్, దట్ ఈస్ యురేనియం. యురేనియం అనేటటువంటి స్పీసీస్ జాతికి చెందినటువంటి 2 ఎలిమెంట్స్ అంతే. అర్థమైందా? ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి ఉంటుంది అంటే అటామిక్ వెయిట్ మాత్రం డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక ఆటమ్ లో ఏమేమి ఉంటాయండి? న్యూక్లియస్ ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియస్ లోపల మనకి ఏమి ఉండడం అనేది జరుగుతాయండి? మనకి న్యూక్లియస్ లోపల మనకి న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్స్, దాంతోపాటు ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఆటమ్ లో ఇలా ఉంటుంది, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మరి ఐసోటోప్స్ లో ఏంటి సిమిలర్ గా ఉంటాయి, ఏంటి డిఫరెంట్ గా ఉంటాయి అంటే యురేనియం 235 లోను యురేనియం 238 లోను ప్రోటాన్స్ అనేవి సేమ్ నెంబర్ గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ డిఫరెంట్ నెంబర్ గా ఏముంటది? న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్స్ మాత్రం ఇందులో ఒక నెంబర్ ఉంటుంది, అందులో వేరే నెంబర్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అదొక్కటే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ కాదు. రెండింటి తాలూకు కెమికల్ బిహేవియర్ ఒకలాగే ఉంటుంది. బట్ ఈ 2 ఐసోటోప్స్ లో యురేనియం 235 ఏదైతే ఉంటుందో ఇది చాలా దొంగదండి, ఇది అస్సలు మంచిది కాదమ్మా. అర్థమైందా? అండ్ యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది మంచిది నాన్న. అదే యురేనియం 238 ఎంత ఉన్నా పర్లేదు, యురేనియం 235 ఎక్కువైంది అనుకోండి అది న్యూక్లియర్ బాంబ్ తయారీకి కావాల్సినటువంటి మెటీరియల్ గా మారుతుంది. అర్థమైందా? సో సహజంగా లభ్యమయ్యేది ఎప్పుడు మనకి ప్రాబ్లం అనేది కలగజేయదు. అంటే న్యాచురల్ యురేనియం ఏదైతే ఉంటుందో దానిలో 0.7% మాత్రమే యురేనియం 235 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 99.3% మనకి యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ ని పెంచడం, యురేనియం 238 యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం. అర్థమైందా? దాన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. అర్థమైందా? ఒకవేళ యురేనియం 235 5%కి చేరుకుంది అనుకోండి, 5%కి చేరుకుంటే దాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడడం అనేది జరుగుతుంది ఆ యురేనియం. ఒకవేళ యురేనియం 235 ఇది 5% ఉంటే ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది? 95% ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఇది యురేనియం 235 అనేది 20%కి చేరుకుంది అనుకోండి, న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్ కోసం ఇది వాడడం అనేది జరుగుతుంది, ఇది 80% ఉంటుంది. ఒకవేళ యురేనియం 235 అనేది 90%కి చేరుకుంది అనుకోండి, ఇది 90% ఉంటే ఇది ఎంత ఉంటుంది? మిగిలింది 10% ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటాం. దీన్ని ఉపయోగించే మనకి దేని తయారు చేస్తారు? న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం తప్పు కదా? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం వల్ల న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే న్యూక్లియర్ రేస్ మొదలవుతుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది అనుకోండి, ఇరాన్ కి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి శత్రువు ఎవరు? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. సౌదీ అరేబియా న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది అనుకోండి, సౌదీ అరేబియాకి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి సిరియా కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. సో ఇలా మనకి ఇప్పుడు న్యూక్లియర్ రేస్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఇరాన్ తయారు చేస్తే అమెరికా కూడా మళ్ళీ తన న్యూక్లియర్ ఆర్సెనల్ ఏదైతే ఉంటుందో అది పెంచుతుంది. రైట్? అమెరికా పెంచింది అనుకోండి చైనా పెంచుతుంది, చైనా పెంచింది అనుకోండి ఇండియా పెంచుతుంది. రైట్? సో న్యూక్లియర్ రేస్ అనేది మొదలవుతుంది. అది ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందా కలిగించదా? భంగం కలిగిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకుండా ఇరాన్ని అడ్డుకోవడం కోసం ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరిగింది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక పేరేమని చెప్పాం? జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాం. ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పాం? ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇరాన్ ఉంది, 100% ఉంటుంది, ఉండక తప్పదు. దాంతోపాటు పర్మనెంట్ నేషన్స్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక నేషన్ అయినటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడండి సైన్ అవ్వడం అనేది జరిగింది? 2015లో సైన్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రపోజల్స్ ఏంటి? సో వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ స్టేట్స్ అండ్ దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్ ఏవైతే ఉన్నాయో
అండ్ యునైటెడ్ కింగ్డమ్ కాదు, యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది బ్రెక్సిట్ తర్వాత. సో మొన్న 2021 జనవరి 1తో. సో ఇవేవైతే ఉన్నాయో ఇవి ఇరాన్ మీద శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్ అనేవి ఎత్తివేసేయండి. అర్థమైంది? ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు ఎత్తివేయడం అనేది జరిగింది. సో ఆంక్షలు ఎత్తివేసినందుకు ఇరాన్ ఏం చేయాలి? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ 3.67%కు మాత్రమే పరిమితం చెయ్యాలి. అంటే యురేనియం 235 ఐసోటోప్ ని నాట్ ఈవెన్ 5% కూడా పెంచకూడదు. 3.67% వరకు పెంచుకోవచ్చు. అది కూడా రీసెర్చ్ లో, మెడికల్ లో, ఇండస్ట్రియల్ పర్పజెస్ కి మాత్రమే వాడాలి. వెపన్స్ తయారు చేయడానికి కానీ, బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడానికి కానీ వాడకూడదు. అర్థమైందా? సో ఇరాన్ మీద ఒక చెక్ పెట్టారన్నమాట. దాంతో పాటు మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి నిపుణులు, నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్స్పెక్షన్స్ కి ఎలో చెయ్యాలి. అర్థమైందా? ఇన్స్పెక్షన్స్ కి తప్పకుండా ఎలో చేయాలి. సో ఇరాన్ లో ఉండేటటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని, లేదు మేము చెయ్యము అని చెప్పి ఒకవేళ సీక్రెట్ గా వాళ్ళు చేసేస్తే, న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే కష్టం కదా. సో ఎప్పటికప్పుడు ఈ అటామిక్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇరాన్ లో ఉండేటటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని సందర్శించి అది నిజంగా తయారు చేస్తుందా లేకపోతే తయారు చేయట్లేదా అనే విషయం ఏదైతే ఉంటుందో దాని మీద చూస్తారనమాట, ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట. అర్థమైందా? దాంతో పాటు ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇంకొకటి సైన్ అవ్వడం అనేది జరిగింది. మరి ఇరాన్ కూడా రీసెర్చ్ రియాక్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటుంది కదా. 20% అయితేనే కదా రీసెర్చ్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. మరి రీసెర్చ్ అనాలిసిస్ ఇరాన్ కూడా ఉంటుంది కదా చెయ్యాలి అని చెప్పి, సైంటిఫికల్ గా ముందుకు వెళ్ళాలని చెప్పి. మరి ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ద్వారా 3.67కే కంట్రోల్ చేస్తారే, ఎలాగా అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పార్ట్నర్స్, ఈ పర్మనెంట్ ఇరాన్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇరాన్ కి 20% ఎన్రిచ్ యురేనియం ని సప్లై చెయ్యాలి. ఇరాన్ తయారు చేసుకోకూడదు కానీ వీళ్ళు సప్లై చెయ్యొచ్చు. ఇది మనకి పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక క్లాజ్ ఒకటి పెట్టడం అనేది జరిగింది. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇరాన్ న్యూక్లియర్ డీల్, నేను ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి సెపరేట్ ఇంకో వీడియో కూడా చేద్దాం లేండి. ఓకేనా? ఒకసారి చూడండి మరి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే 2018లో అప్పటి పొటస్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటాం. అప్పటి ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ ఏం చేయడం అనేది జరిగింది? ఇరాన్ మీద మాక్సిమం ప్రెజర్ పాలసీ వాడడం అనేది జరిగింది. ఇరాన్ మీద, చైనా మీద. మాటికి చైనాని తిట్టేవాడు, మాటినికి ఇరాన్ మీద తిట్టడం అనేది జరిగింది. ట్రంప్ ఏం చేశాడు? యూనిలేటరల్ గా ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఈ ట్రంప్ చాలా వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, యునెస్కో నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, మళ్ళీ బైడెన్ వచ్చి అన్నింటిలోని చేరడం అనేది జరిగింది. అర్థమైందా? తిక్క డెసిషన్స్ తీసుకున్నాడు ట్రంప్ ఆ టైంలో. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి కూడా ఎగ్జిట్ అయిపోయాడు. ఎగ్జిట్ అయిపోయి ఏం చేశాడు? ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశాడు. ఎందుకండి ట్రంప్ గారు ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు అని చెప్తే ట్రంప్ ఏమన్నాడంటే, సో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది అంత కాంప్రహెన్సివ్ గా లేదు, అమెరికన్ ఇంట్రెస్ట్ ని కాపాడేటట్టు లేదు. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఇరాన్ ని ఓన్లీ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా అడ్డుకుంటుందే గాని ఇరాన్ ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, అర్థమైందా, హై రేంజ్ మిసైల్స్ అండి. ఇప్పుడు మన అగ్ని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి అంటాం. వీటి తాలూకా ప్రపల్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అర్థమైందా? సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వెపన్స్. అర్థమైందా? బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఏం చేస్తుంది? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయట్లా, బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి తయారు చేసి అమెరికా యొక్క శత్రువులైనటువంటి రష్యా, అమెరికా యొక్క శత్రువులైనటువంటి చైనా, వీటన్నింటికి సప్లై చేస్తుంది బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ట్రంప్కి ఏమర్థమైంది? ఇరాన్ న్యూక్లియర్ డీల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కవర్ చేస్తే నేను మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్లో చేరుతాను, అప్పటి వరకు చారనని చెప్పి ట్రంప్ బయటకు వచ్చేసాడండి. దేని నుంచి బయటకు వచ్చేసాడమ్మా? ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఊరుకున్నాడా? ఇరాన్ మీద ఏం విధించాడు? మళ్ళీ ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. ఈసారి ఇరాన్ కి చాలా కోపం వచ్చింది. మేము ఇంత చక్కగా అబైడ్ అయి ఉంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కి మళ్ళీ మా మీద శాంక్షన్స్ వేస్తారా? సో మేము అబైడ్ అవ్వము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మేము స్టార్ట్ చేస్తాం, కాసుకోండి మా తడాకా అన్నట్టు మన తాలూకా ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ అనేది ఇప్పటి వరకు చెప్తూ రావడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇంకా మనకి చిన్న చిన్న డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ డీల్ లో భాగంగా ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారండి. ఈ జాయింట్ కమిటీ ఎందుకంటే ఏమైనా డిస్ప్యూట్స్ తలెత్తాయి అనుకోండి, ఈ జాయింట్ కమిటీ హ్యాండిల్ చేస్తుంది. ఈ జాయింట్ కమిటీ మీటింగ్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. మళ్ళీ ఇరాన్ ని, దాంతో పాటు మళ్ళీ అమెరికాని ఒక దగ్గరికి చేర్చి మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ని
రివైవ్ చేయాలి, మళ్ళీ దానికి ఊపిరులు ఊదాలి, ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తే అది ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. అర్థమైందా? రైట్. సో ఇక్కడ వరకు మీకు ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ న్యూక్లియర్ నుంచి ట్రంప్ ఎందుకు బయటకు వచ్చారో అర్థమైందని నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. మరి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది ఇరాన్ న్యూక్లియర్ డీల్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామా? వినండి నాన్న. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా ట్రంప్ అనేటటువంటిది బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ మీద యుఎస్ అనేటటువంటిది మళ్ళీ ఆంక్షలు అనేటటువంటిది వేయడం అనేటటువంటిది జరిగింది. ఎకనామిక్ శాంక్షన్స్ అనేటటువంటివి వేసింది. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు, మా మీద శాంక్షన్స్ వేసినప్పుడు మేమెందుకు మీ మాట వినాలి, సో మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేటటువంటిది చేస్తాము అని చెప్పి ఇరాన్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా చాలా బెదిరింపులకు పాల్పడడం అనేది జరిగింది. మరి ఇరాన్ న్యూక్లియర్ డీల్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రివైవ్ చేసేందుకు గాను, దాన్ని మళ్ళీ ఊపిరి ఊదేందుకు గాను, యుఎస్ని కూడా దిస్ పర్టికులర్ డీల్లోకి తెచ్చేందుకు గాను రీసెంట్గా ఆస్ట్రియాలో వియన్నా టాక్స్ ఏవైతే ఉంటాయో అవి మొదలైనవి గత సంవత్సరం. అయితే ఈ పర్టికులర్ వియన్నా టాక్స్లో ఇరాన్ అనేటటువంటిది సమ్ యూరోపియన్ ఈ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉంటారో, బ్రోకర్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్, వాళ్ళతో డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అయినటువంటి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాయిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేటటువంటిది జరిగిందంటే, ఈ హర్జ్డ్ ద యుఎస్ కాంగ్రెస్, యుఎస్ లా మేకింగ్ బాడీని ఏం చెప్పి అన్నారు అంటే, టు ఇష్యూ ఏ పొలిటికల్ స్టేట్మెంట్, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అనేటటువంటిది ఇవ్వండి, ఒక పొలిటికల్ కామెంట్ అనేటటువంటిది ఇవ్వండి. మీరు ఇంతకీ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వచ్చే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా, లేకపోతే లేదా మా మీద శాంక్షన్లు అనేటటువంటివి ఎత్తేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే లేదా అనేటటువంటి ఒక ఒక నో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేయండి అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అట్లీస్ట్ కమిటెడ్గా ఉన్నామని చెప్పి మీ పార్లమెంట్ స్టేట్మెంట్ ద్వారా అయినా, ఐ మీన్ యుఎస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి పాస్ చేసినటువంటి స్టేట్మెంట్గా అయినా చెప్పండి అనే విధంగా అన్నారు. అప్పుడైనా ది స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఈ డీల్ ఏదైతే ఉంటుందో అది రివైవ్ అవుతుంది అనే విధంగా మాట్లాడారండి. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. డీటెయిల్గా టుడేస్ హిందూ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో రోజు ఫాలో అవ్వండి అమ్మా, మీరు చాలా విషయాలు అయితే నేర్చుకుంటారు, నాది హాబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.